మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలోనికి ప్రవేశించి 3వ వచనాన్ని చూడగలరని వినయంగా కోరుకుంటున్నాను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. వాక్యం వినండి ఒకసారి దయచేసి. ఈ గ్రంథంలోని ఈ మాట చదవగానే క్రైస్తవులందరికీ, అంటే దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళకి ఇది నయమానుకు గూర్చిన సంఘటన అని అందరికీ వెంటనే మనసులోనికి విషయం వస్తుంది. ఎప్పుడైనా సరే దేవుడు పలు విధాలుగా మాట్లాడతాడు ఒకే వచనం ద్వారా. నేను ఒక మాట చూపించాను. అది అంటే ఎవరంటే చిన్నది, ఆ ఇంట్లో పని చేస్తున్నది, సర్వెంట్. ఆ ఇంట్లో పని చేస్తున్నది చిన్నది. ఎవరింట్లో అంటే నయమాను ఇంట్లో. నయమాను ఎవరు అంటే అతడు దేశానికి ఉన్నటువంటి సైన్యం అంతటికీ సర్వసైన్యాధిపతి, చీఫ్ కమాండర్. ఆ ఇల్లు గురించి మనం ఒకసారి ధ్యానించినప్పుడు యజమానురాలు కనబడుతుంది, యజమానుడు కనబడుతున్నాడు, ఆ ఇంట్లో పనిచేసే చిన్నది కనబడుతుంది. ప్రియులారా, ఒక సర్వెంట్ అంటే ఇంట్లో పనిచేసే ఒక చిన్నది తన యజమానుడు అంటే ఆ ఓనర్ గారు, ఏ ఇంట్లో అయితే ఈవిడ పనికి ఉంటుందో ఆ ఓనర్ గారు ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటుంది ఈవిడ? షోమ్రోనులోనున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఎవరా ఆ ప్రవక్త? ఏలియా. ఎవరండి ఆ ప్రవక్త? దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా, ఎలీషా చూడండి ఒకసారి. ఎలియా అంటే ఏలియా అని చెప్పడం కాదు, ఎలీషా. 2 కింగ్స్కి వచ్చేటప్పటికి ప్రవక్త ఎలీషా వచ్చేస్తాడు. మొదట్లో ఎలీషాకు ముందుగా ఏలియా గారు ఉంటారు, తర్వాత ఎలీషా. ఓకే. ఆ చిన్నదాని కోరిక తన ఇంటి యజమానుడు బాగుండాలి అనేటువంటి ఒక కోరికతో నిండి ఉంటుంది. ఇక్కడ ఇది విషయం, ఇది ఒక పార్ట్. ఇప్పుడు చదివినటువంటి మాట ఒక పార్ట్. సెకండ్ పార్ట్లోకి వెళ్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 2-3 వచనాలు చూద్దాం ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలని మనం పరిశీలిస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టినప్పుడు దేవుని గ్రంథం ఏం కాగా సారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా, ఓకే, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము సారాయి మాట వినను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇంటి యజమానురాలు ఇంటి యజమానుడికి చెబుతున్న మాట. ఆ భాగంలో ఇంటిలో పనిచేసే అమ్మాయి అక్కడ ఇంటి యజమానురాలకు చెబుతుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ బాలిక యజమానురాలకు చెబుతుంది, అయ్యా మీ ఆయన గారు అంటే మా యజమానుడు ప్రవక్త అయిన ఎలీషా గారి దగ్గరికి వెళ్ళాలి. ఆ పార్ట్. ఇప్పుడు మనం చదివినటువంటి పార్ట్లో యజమానురాలు యజమానుడితో చెబుతుంది, నీవు పనికత్తె దగ్గరికి పో అని. ఈ 2 సంఘటనల్లో కూడా నా వైపు ఒక భార్య భర్త, ఒక సర్వెంట్, ఒక పనికత్తె. ఇక్కడ కూడా ఒక భార్య భర్త, ఒక సర్వెంట్. ఇక్కడ భార్య భర్తలు ఎవరంటే అబ్రహాము, శారా, హాగరు.
ఇక్కడెవరంటే నయమాను భార్య ఆ చిన్న. ఇక్కడ చిన్నది మాట్లాడుతుంది, అక్కడ పెద్దది మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చిన్నది మాట్లాడుతుంది, అక్కడ పెద్దది మాట్లాడుతుంది. ఈ చిన్నది ఏమి చెప్పింది అంటే, మన వానర్ గారు ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఇతని రోగము కుదుట పడుతుంది. దేవుడికి స్తోత్రాలు. చిన్నదే వయసుకి, కానీ తన యజమానుడు ఎక్కడికి వెళితే అతడు బాగుంటాడు, బాగుపడతాడు. ఎక్కడికి వెళితే నా యజమానుడు స్వస్థతలోనికి వస్తాడు. ఏ ప్రదేశంలోకి వెళ్ళి ఏ వ్యక్తి దగ్గరికి వెళితే అతనిలో శరీరంలో బలహీనతలంతా పోయి స్వస్థత లభిస్తుందో ఆ చిన్నదానికి తెలుసు. తెలిసింది అనుభవపూర్వకంగా. తనకున్నటువంటి నమ్మిక, ఆ చిన్నదానికి ఉన్నటువంటి విశ్వాసం ఈ రోజున మనకున్నదా అని మనం పరిశీలించుకోవాలి. చెప్పుకోవడానికి ఒక్క వచనమే 5:3 అంతే. 2 రాజులు 5:3. ఆ చిన్నది చెప్పాను తన యజమానులతో. దాంట్లో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్టుగా ఏం కనబడతలేదు మీకు. కానీ ఎందుకు చెప్పింది, ఏమని చెప్పింది, ఎలా చెప్పింది, అసలు సర్వసైన్యములకు అధిపతి అయినటువంటి వ్యక్తితో ఆ కుటుంబంలోనికి రావటం, ఈ విషయాన్ని ఇంటిమేషన్ చేయటం, ఈ చిన్నదాని మాట ఆ ఇంటి యజమానుడు ఓవరాల్గా వినటం, ఆ చిన్నదాని మీద వారికి ఏం కలిగి ఉంటుంది, బహుశా నమ్మిక కలిగి ఉంటుంది. ఆ చిన్నది చెప్పినటువంటి మాట వాళ్ళకి నమ్మశక్యంగా ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్పే మాట లోకస్తులకు నమ్మశక్యంగా ఉండాలి. వాళ్ళని మనం నమ్మించగలగాలి అంటే ముందు ఆ దీవెన, ఆ ఆశీర్వాదం, ఆ కృప నువ్వు పొందగలగాలి. ఆ రక్షణ నువ్వు పొందాలి. నువ్వు చెప్పిన మాట ఇతరులు వినాలి అంటే అండి, మనం చెబుతున్న మాట ఇతరులు నమ్మాలంటే మన మీద వాళ్ళకి ఏముండాలా, నమ్మకం ఉండాలి. కరెక్టేనా? వాళ్ళని మనం నమ్మించగలగాలి. చాలామంది డబ్బుల అవసరతలో మన దగ్గరకు వచ్చి మనల్ని నమ్మిస్తారు. అమ్మా ప్రమాణపూర్వకంగా మళ్ళీ ఇచ్చేస్తాను. ఇది జనరల్గా లోకంలో జరిగే మాట. వాళ్ళు ఇస్తారో ఇచ్చారో లేదో పక్కన పెట్టండి, కానీ ముందు చెప్పే మాట వాళ్ళకి నమ్మకం కలిగేలాగా మాట్లాడతారు. వెంటనే వాళ్ళు నమ్మి ఆ డబ్బు ఇస్తారో తిరిగి వాళ్ళ డబ్బు ఇవ్వకపోవచ్చు. ఇది లోకంలో పలు చోట్ల పలు కుటుంబాల్లో జరుగుతూ ఉంది. అవునో కాదో నేను చెప్పక్కర్లేదు. ప్రియ విశ్వాసి, ఈ రోజున మీరు దేవుని గురించి చెప్పడం ప్రారంభించారా? మీరు దేవుని మహిమ గురించి ఇతరులకు ప్రకటించడం ప్రారంభించారా? మీరు మాట్లాడితే ఈ లోకంలో ఉన్నవారు అనేక మందికి, ఇలా చూడండి జాగ్రత్తగా, స్వస్థత రావడానికి 100కు 100% అవకాశం ఉందండి. చెప్పండి కొద్ది దేవుడికి స్తోత్రం. ఎందుకు చెప్పాలో మీరు తెలుసుకోండి. మీరు చెప్తారో లేదో పక్కన పెట్టండి. ఎందుకు చెప్పాలో నేను చెప్తున్నాను. మీరు చెబితే వ్యాధిగ్రస్తులు ఎంతమంది అయినా బాగుపడడానికి అవకాశం ఉంది. నేను ఒక కుటుంబంలోకి ప్రవేశించాను. మొదటగా నేను లెక్చరర్గా పనిచేస్తున్న రోజుల్లో స్టూడెంట్స్ అందరినీ రాజమండ్రి ప్రాంతంలో నేను పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద కాలేజీలోకి నేను తీసుకువెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఓజేటీలో. ఆ సమయంలో ఒక సహోదరి పరిచయం అయ్యారు నాకు. ఆవిడ పెద్ద భక్తుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ లోతరన్ చర్చిలో పెద్ద విశ్వాసుల పెద్ద కుటుంబం. అది కొన్ని వందల మంది గొప్ప దైవజనులు ఉన్న కుటుంబం. మొట్టమొదటి నన్ను ఒక లెక్చరర్గానే చూశారు. నేను కొంచెం డీప్గా మాట్లాడాను. దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం లోతుగా వెళ్ళాను. కొంచెం లోతుగా దేవుడి గురించి మాట్లాడే టైంకి ఆవిడ హృదయం తెరవబడింది. దేవుడికి స్తోత్రాలు. ఒక్క వ్యక్తితో నేను మాట్లాడితే ఆవిడ నాకు 100 మందిని కలిపిందండి. 100 మందిని. మళ్ళా 100 మంది చోట
స్మాల్ పీపుల్ కాదు, వాళ్ళందరూ కూడా అతిరథ మహారాజులు, పండిపోయినటువంటి వారు. వాళ్ళేమి చిన్న చిన్న చితకా వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఈ రోజున నేను చెప్పే మాట గురించి, నేను ఏమి చెబుతానా అనే మాట గురించి ఎదురు చూసేవాళ్ళు దగ్గర దగ్గర 100 మందికి పైననే ఉన్నారు. ఒక వ్యక్తితో మనం మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి నమ్మకం కుదిరిందనుకోండి, ఆవిడ ఒకటే చెప్తుంది, ఆయన ప్రార్థన చేశారంటే మీకు క్షణంలోనే విడుదల. ఆవిడ అందరితో అదే చెప్తుందండి. ఎందుకంటే ఆవిడ అనుభవించింది. అయ్యా ఇంట్లో పాము వచ్చిందని ఒక రాత్రి ఫోన్ చేశారు. చాలా భయపడిపోయి నిద్రపోతలేదట. నేను ఒకటే మాట చెప్పాను, ఆ పాము వెళ్ళిపోయింది, మీకు రేపు కాకుండా ఎల్లుండికి ఆ పాము ముక్కలైపోవడం మీరు చూస్తారని చెప్పాను. పాము 2 ముక్కలైపోయి ఉంటుంది రోడ్డు మీద. మీరు రోడ్డు మీద వెళ్ళిపోతూ మీరు దాన్ని చూడొచ్చు ఎప్పుడైనా, రేపు కాకుండా ఎల్లుండ. ఇంకా నిద్ర హ్యాపీగా పడుకున్నారు ఆ మాట అనగానే. ఆవిడ మర్చిపోయింది ఆ విషయం. మళ్ళా తర్వాత రోజు చూసినప్పుడు ఆ పాము, పెద్ద పాము 2 ముక్కలైపోయి రోడ్డు మీద చచ్చిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 100కు 100% నేను చెప్తున్న మాట. వీడియోలో నేను పంపిస్తున్నటువంటి సందేశం వాళ్ళందరూ చూస్తారు. ఇలాంటివి ఆవిడికి, ఆ కుటుంబానికి చెందిన అనేక మంది మనుషులకి నేను అనేక ప్రవచనాత్మకంగా అనేక మాటలు చెప్పాను. అనేక విధాలుగా వారిని బలపరిచాను. ఇవి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చెప్పవలసిన బాధ్యత దేవుడు మీ మీద పెడుతూ ఉన్నాడు. ఆవిడ వయసుకి చిన్నదే కానండి, పెద్దవాళ్ళతో మాట్లాడుతుంది. దేవుడికి స్తోత్రం. ఆవిడికి వయసుకి చిన్నదే. మనము ఈ లోకంలో చాలా ధనికుల దగ్గర మనం చిన్నవాళ్ళమే, కానీ గొప్ప వాళ్ళకు మనం దేవుని శుభవార్త చెప్పగలగాలి. దేవుని మాటలు వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే ఇదిగో లోకమునకు కలుగు లోకమునకు అంటే లోకములో ఉన్నవారు అందరికీ కలుగు మహా సంతోషకరమైన వార్త. మీరు చెబితే వారి దుఃఖం విడిపోతుంది. మీరు దేవుడి గురించి మాట్లాడితే వాళ్ళకు ఉన్నటువంటి శోధనకు మీరు బ్రేక్ వేసినట్టు అవుతుంది. మీరు మాట్లాడకపోతే దేవుడి కార్యాలు ఆగిపోతాయి. మీరు మాట్లాడాలి. ఎవరి గురించి మాట్లాడాలి? లోకం గురించి కాదు. నా యజమానుడు ఆ ప్రవక్త దగ్గరకు ఉండవలనని నేను ఎంతగానో ఉందా? అక్కడ అలాగనే ఉందా? ఏమనుంది? నేను ఎంతో ఆవిడ కొంచెం కోరటం లేదు. ఈ సింపుల్ మాటతో మన జీవితంలో మార్పు రావడానికి అవకాశం ఉందండి. మీరు ఎంత కోరుకుంటున్నారు, ఏమని కోరుకుంటున్నారో మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. కేవలం మన కుటుంబస్తులు బాగుండాలని కోరికే ఉంటే మనం మల్టిప్లై అవ్వం, అంటే మనం డబల్ అవ్వం. మనం రెట్టింపు దీవెనలు మన మీదకి రావు. నేను ఉంటున్న ప్రాంతంలో ఒక మొలక చెట్టు ములక్కాయలు బాగా ఎక్కువ కాసింది, డ్రమ్ స్టిక్స్. ఎవరైనా అయితే అవన్నీ తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మితే 1500 వస్తాయి. నేను మనిషికి 5 చొప్పున ఒక 100 మందికి ఇచ్చాను. దగ్గర ఎంత ఉంటుందో మీరు రేట్లను బట్టి మీరు చూసుకోండి. ఎందుకు ఇచ్చాను అంటే, ఒక సంతోషాన్ని మనం ఇతరులతో పంచగలగాల. మనం ఒక కార్యం చేసామంటే అది దేవుడు మహింపరచబడాలి. నువ్వు దాచుకుని నీకున్నది కేవలం నువ్వు భద్రపరుచుకుంటే అది దేవుడికి ఎంత మాత్రం మహిమ కాదు. నీకు దేవుడిచ్చిన, నేను ఏదో ఇచ్చేసానని కాదండి, మీకు ఇస్తే ఒక కూర కూడా సరిపోదు. ఒక 50 రూపాయలు పెడితే ఎంతకంటే గొప్పయే రావచ్చు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, మనకు ఉన్నది మనం తెరిస్తే దేవుడు మల్టిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అబ్రహాన్ని దేవుడు దీవిస్తానని చెప్పాడు, కానీ ఆ దీవెన ఎప్పుడు కార్యరూపంలోకి వచ్చింది అని మీరుగా శోధించుకుంటే
తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఆ పర్వతం మీదకి తీసుకువెళ్ళి బలిచ్చే సమయానికి దేవుని దూత ప్రత్యక్షమయ్యింది. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ఒక్కగాని ఒక కుమారుని బలి ఇవ్వడానికి వెనక్కి తీయలేదు కనుక నో ఆశీర్వాదాలు కార్యరూపంలోకి రావడానికి టైం వచ్చేసింది. టైం ఉంటుంది, ప్రతిదానికి టైం ఉంటుంది. ఈ టైముని మనం దేవుడి కొరకు వాడితే దేవుడు తన టైమును మనకిస్తాడు. మీరు దేవుడికి టైం ఇవ్వకపోతే దేవుడి టైంని మీరు పొందలేరు. ఇదంతా కూడా టైం టు టైం. మనమందరం 1 గంట నుంచి సుమారుగా 3 గంటల లోపల జరుగుతుంది. మీరు టైంకి రావాలా, మీకు టైం సెన్స్ లేదు. ఎప్పుడైనా ఇక్కడికి ఎర్లీగా వచ్చి పాటలు పాడదామనేటువంటి సెన్స్ మీకు లేనే లేదు. పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యం మధ్యలో, లేకపోతే కొంతమంది కానుకలు వేసే సమయంలో, లేదా మరొక సమయంలో, సమయం అనేది మీకు తెలియటం లేదు. దేవుడిచ్చిన సమయం, నేటి దినము శుభవర్తమానము గల దినము. ఈ రోజునే మిమ్మల్ని మీరు శుభంతో నింపుకోమని దేవుడు వాక్యం క్లియర్గా చెబుతుంది. చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. నేటి దినం ఒక చిన్నది యజమానురాలతో మాట్లాడుతున్న మాట చూడండి. నా యజమానుడు ఉండాలని నేను ఎంతో, మీకు 100 బైబిల్లో 100 వచనాలు చూపిస్తాను. ముందు ఒక వచనాన్ని మీరు మనసులో పెట్టుకోండి, ధ్యానించుకోండి. ఆవిడ పనిది, చిన్న పని చేసుకునేది, చిన్నది పని చేసుకునే ఆవిడ. కానీ ఎవరితో మాట్లాడుతుంది? ఇంటి యజమానితో మాట్లాడుతుంది. ఎవరి గురించి? ప్రవక్త గురించి. ఎవరి గురించి? దేని గురించి? రోగం పావట గురించి. దేని గురించి? స్వస్థత గురించి. దేని గురించి? కుటుంబంలో సంతోషం నింపడం గురించి. మీరు కూడా అనేక కుటుంబాల్లో సంతోషం నింపొచ్చు. మీకు అవకాశం ఉంది. మీ కుటుంబంలోనికి సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది. ముందు మీరు దేవుడు చెప్పినటువంటి బాధ్యత, మీ మొదట ఆయన పని మీరు చేయండి, పిమ్మట మీ పని ఆయన చేస్తారని వాక్యంలో ఉంది. మీరు ఆలోచించక్కర్లేదు. దేవుడి గురించి మాట్లాడండి. ఓపెన్ యువర్ మౌత్. అన్నిటి గురించి, బూతుల గురించి నోరు వస్తుంది. లోకంలో నీతులు చెప్పమంటే ఎన్నో చెప్పేస్తాం. మనం పాటించం, కానీ ఇతరులకు చెప్పడానికే మన దగ్గర ఉన్న నీతులన్నీ పనిచేస్తాయి. ఇతరులు తిట్టడానికి బూతులకి మన నోరు తెరుస్తుంది. మీరంటే మీరు కాకపోవచ్చు, మిమ్మల్ని ఉద్దేశించని కాదు. ఇక్కడ లోకం ఎలాగ ఉన్నదంటే అనవసరమైన మాటలతో సమయాన్ని గడుపుతూ ఉంది రోజంతా. ఎప్పుడైనా దేవుడి గురించి నువ్వు మాట్లాడావా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎక్కడ మాట్లాడుతున్నావు? ఒక ఆవిడ వచ్చి కానుకిస్తుంది. అయ్యా మా యజమానురాలు ఇచ్చారు కానుక. ఈవిడ మాట్లాడకుండానే యజమానురాలు డబ్బులు ఇచ్చేస్తారా? ఈవిడ దేవుడి గురించి మాట్లాడకుండానే కానుక తీసుకెళ్ళామని క్రిస్మస్ కానుక ఇచ్చేస్తారా? ఈవిడ మాట్లాడి ఉంటుంది. దేవుడికి స్తోత్రాలు. అంతే, నువ్వు మాట్లాడండి అంతే. ఇంకంతకంటే చేయమని ఏం చెప్పడం లేదు. ఒకవేళ మీరు చేయగలిగితే ప్రార్థన కూడా చేయండి. అది మీ ఓపిక, మీ బలం, మీ శక్తి మీద ఉంది, మీ ఓపిక మీద ఉంది, మీ యొక్క ఆత్మధైర్యం మీద ఉంది, మీ విశ్వాసం మీద ఉంది. మీరు ఇంటికి వెళ్ళగానే మోకాలపై ఉండి అక్కడ ప్రార్థన చేయండి. చేతుల పైకైతే ప్రార్థన చేయండి. ఆవిడ చూస్తారు. ఆ ఇంట్లో ఉన్న శోధన, అమ్మ మా ఇంట్లో ఈ సమస్య ఉంది, కొంచెం ప్రార్థన చేయమని నిన్నే పిలవచ్చు. నువ్వే చేతుల నుంచి ప్రార్థన చేయమని చెప్పొచ్చు. నా గురించి చెప్పమని నేను చెప్పలేదు. ఎప్పుడు నేను ఎవరికి చెప్పలేదే. నా గురించి చెప్పండి, నేను గొప్పవాడిని, నేను చెప్పింది జరుగుతుందని చెప్పమని ఎవరికి ఎప్పుడు చెప్పొద్దు అంటాను. దేవుడికి స్తోత్రాలు. నా గురించి చెప్పొద్దు, దేవుడి గురించి చెప్పమని చెప్తానండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను మీలో ఎప్పుడైనా అలా మాటలు చెప్పాను? నేను ఎవరైనా చెప్తున్నా కూడా నేను అది పెద్ద పట్టించుకోను. ఎందుకంటే మనం మయంపరచకూడదు. ఎక్కడ కూడా మనం మయంపరచబడకూడదు. మనం దేవుని మయంపరచాలి. మీరు నన్ను పొగిడితే అందరూ బాగా సూపర్ జనాభా పెరగవచ్చు, ఆత్మలు పెరగవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. నువ్వు నన్ను పొగుడుతుంటే దేవుడు నన్ను చూస్తాడు. ఎవరు మయంపరచబడాలా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నువ్వు ఎక్కడ తగ్గుతున్నావు? ఏ విషయంలో తగ్గడం? అంటే మోకాలపై ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఒకసారి ఆలోచించు. ఒక్క వచనం చూపించాను, 5:3 వచనం.
రెండో రాజులు 2 Kings 5th chapter and 3rd verse. ఆ చిన్నది నా యజమానుడు, నా ఏలినోగు నా యజమానుడు షోమ్రోనున్న ప్రవక్త దగ్గర దేవునికి మహిమ కలుగు. నేను ఎంతో కోరుచున్నాను. అందరూ చెప్పండి, నేను ఎంతో. మన కోరిక ఎలాగుంది? నేను అడుగుతున్న ప్రశ్నకి మీరు ఒక్కసారి మీ మనసులో జవాబు చెప్పుకోండి. దేవుడు మీ కోరిక ఏమిటి? మీరు కోరుతున్నది ఏమిటి? దేవుడు కోరుతున్నది ఏమిటి? రెండు ఒకటేనా? పాట ఒకటి ఉంది, ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. నీ కోరికను సిద్ధింపజేస్తానని 20 దావీదు కీర్తనలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోరికను నెరవేర్చే దేవుడే. నువ్వు గాబరా పడుతున్నావు కానీ నువ్వు ఆలోచించడం లేదు. నీ మనసు కోరిన దాన్ని దేవునికి వాక్యం చెప్తుంది, నీ మనసు కోరు దానిని చంపి నువ్వు తినవచ్చు అని. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనం. నీకు దేవుడు ఎన్ని నీ కోరికలు నెరవేర్చాడో చూపిస్తాను. కుదిరితే ఆ సమయాన్ని బట్టి మీకు చూపిస్తాను. దయచేసి జుట్రాన్ని ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 15వ వచనంలో ఏముందమ్మా? అయితే నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించుకొలది ఇండ్లన్నిటిలో నీ మనసు కోరిన దానిని చంపి దేవుడికి స్తోత్రం. నీ కోరికను దేవుడు ఎలా నెరవేరుస్తున్నాడంటే నీకు ఇష్టం వచ్చింది నువ్వు తినవచ్చు అని. దేవుడు మన తిండి విషయంలో దేవుడు మనకు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. అంటే నీ కోరికను సిద్ధింప చేయడంలో అన్నిటికంటే ముఖ్యం మనిషికి ఆహారం. తిండి లేకపోతే మనిషి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. తిండి కదండి అన్నిటికంటే ముఖ్యం. గాలి, నీరు, తిండి. దీంట్లో తిండి కూడా మరి ముఖ్యం కదా. అప్పుడు తిండి చాలా ఇంపార్టెంట్ కదా. మరి ఆ తిండి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మనసు కోరు దాన్ని నువ్వు చంపి తినవచ్చు. మొక్కలను చంపేస్తున్నావు తినడానికి, జంతువులను చంపేస్తున్నావు. రోజుకి కొన్ని వేల లక్షల కోట్లు అమ్మడైపోతున్నాయి. దేనికి ఎవరిష్టం వచ్చింది? మేకలు తినేవాళ్ళు మేకలు, గొర్రెలు తినేవాళ్ళు గొర్రెలు, పందిని తినేవాళ్ళు పందిని, గేదెలు తినేవాళ్ళు గేదె, ఆవులు. ఎవడు ఇష్టానుసారంగా తింటున్నాడు. నీ మనస్సుకు కోరు దాన్ని చంపి నువ్వు తినవచ్చును. నీ కోరికను దేవుడు ఎలా తీర్చాడో చూడండి ఒకసారి. అదే ఇంకా తర్వాత వెళ్తే 1 సమూయేలు 16th chapter and 12th verse 16వ అధ్యాయం 12వ వచనంలో అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. వాక్యం చెప్తుంది. అతడు ఎవరిని? వాణ్ణి అంటే ఎవరు? దావీదును పిలువనంపించి లోపలకు తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడై ఉన్నాడు. అతడు రాగానే జాగ్రత్తగా రండి. అతడు రాగానే ఎవరు అంటున్నారు? దైవజనుడు అంటున్నాడు. ఎవరు దైవజనుడు? సమూయేలు కాదు, సమూయాలలో ఉన్న దేవుడు. సమూయేలు మాట్లాడుతున్నాడంటే సమూయేలు కోరుకున్నాడా? సమూయేలు కోరుకుంటే అయిపోతాడా? కాదు కదమ్మా. ఎవరు కోరుకున్నాడమ్మా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీతో ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఇది గ్రహించడం లేదు. కొన్ని మాటలను రిసీవ్ చేసుకుంటావు, కొన్ని మాటలను రిసీవ్ చేసుకో. కొన్ని మాటలని ఇది మంచి మాట అయితే మీకు మంచిగా ఉంటే ఆ మాట ఓకే అనుకుంటున్నారు. అది కొంచెం నీకు విరోధంగా ఉందో, సమయం ఇవ్వాలమ్మా, టైంకి రావాలమ్మా అన్నావు అనుకోండి, నాకు ఎక్కడ కుదురుతుంది? నాకు ఎలా కుదురుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి టైమింగ్ ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు సుమారుగా మీరు అందరూ ఒకే టైంకి లెగుస్తారు, ఒకే టైంకి భోజనం చేస్తారు, ఒకే టైంకి పడుకుంటారు, ఒకే టైంకి వీధిలో కూర్చుని మాటలు ప్రారంభిస్తారు చాలామంది. అన్నిటికీ ఒక టైం ఉంది. మరి దేవుడి సన్నిధికి ఒక టైం లేదా? దేవుడు వాక్యం వినడానికి నువ్వు పంక్చువాలిటీ ఇవ్వా? నువ్వు పాడిన పాటి ఏంటి? ఇక్కడ దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు కీర్తించి కొనియాడి కనపరుస్తానని పాట పాడావు గతంలో. ఇప్పుడు ఏం కొనియాడావు? ఏం కనపరిచావు? ఏ విధంగా కనపరిచావు? కానుకలు ఇస్తే ఒకటే కనపరచడమేనా? కానుకలు నువ్వు ఇస్తే నాకు కడుపు నిండవచ్చు, కానీ దేవుని కడుపు నింపొద్దా? నేను చెప్పే తప్ప అండి, నేను చెప్పే తప్ప చెప్పి మీరు ఆలోచించండి. కానుకలు కోరుకునేవాడు అయితే ఆ మాట చెప్తాడు ఎవడైనా? మీ దగ్గర నుంచి నేను కానుకలు డబ్బులు కోరుకునేవాడు అయితే నేను ఆ మాట చెప్తానా ఎప్పుడైనా?
నేను ఆ మాట చెప్పడం లేదు. పోన్లేమ్మా నీకు లేటుగా నీకు కుదరదులేమ్మా అదేమో కానుకేసేమ్మా నేను ప్రార్థన చేసి ఆచరిస్తానని నేను చెప్పలేనా? వాళ్ళకిలాగా నేను బోగస్ మాటలు నేను చెప్పలేనండి. నేను చెప్పగలను అలాగా. కానీ నేను అలాగే ఎప్పుడైనా నా జీవితకాలంలో నేను ఎప్పుడైనా అలాంటి మాట చెప్పానా? నేను టైంకి రమ్మని తప్ప నువ్వు వచ్చిన టైంకి లేకపోతే కానుకేయమని చెప్పానా, లేకపోతే దశం భాగం తీయమని చెప్పాను మిమ్మల్ని ఎప్పుడైనా? మీ పంక్చువాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడికి కావాల్సింది పంక్చువాలిటీ, రెగ్యులారిటీ కావాలా. మన పని ఏదో మనం చేసుకుందాం అని అనుకుంటే కుదరదు. ఈ చిన్నది అలా చేయలేదు. నా పని ఏదో నేను చేసుకుంటాను, వీళ్ళు కూడా మనకి ఎందుకులే, వీళ్ళు ఎంత బాధపడితే నాకు అంత సంతోషం అనుకోలేదు. వీళ్ళు బాగుండాలని కోరుకుంది. దేవుడికి స్తోత్రాలు. ఆవిడ కోరిక ఏంటో చూడండి. వీళ్ళు బాగుండాలి, నా యజమానుడు అక్కడికి వెళ్తే అతను బాగుంటాడు. ఇంట్లో అన్నీ ఉన్నాయి, సంపద అంతా ఉంది, కానీ సంతోషం లేదు. ఎందుకంటే రోగస్తుడు, కుష్ఠరోగి. కుష్ఠరోగం అనే పాపం రోగంతో బాధపడుతున్న నీ ఇంటి వారి గురించి నీ ఆలోచన, నీ కోరిక ఏమిటి అని పరిశుద్ధాత్మ దేవుడు పదే పదే చెబుతున్నాడు. వాళ్ళు దేవుడి సన్నిధిలో ఉండాలని నువ్వు కోరుకోవడం లేదు. నీ కోరికలు సిద్ధింపజేస్తానంటున్నాడు. నువ్వు ఏది కోరుకుంటావో దేవునికి అనుకూలంగా అది దేవుడు సిద్ధింపజేస్తాడంటే నెరవేరుస్తాడు. చూసుకో, 25 కీర్తనలు చూసుకోండి. ఏ మాట ఉందో చదవండి కావాల్సి ఉంటేనే. ఏముంది? నీ కోరికను సిద్ధింపజేసి. ఎవరు చెప్తున్నారండి ఇది? సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి అమ్మా. నీ ఆలోచన యావత్తును. అబ్బాబ్బాబ్బా, మరి ఇంకెంతకంటే మీకు ఆశీర్వాదం ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే కార్డు ఏం కావాలి మీకు? వాగ్దానం కార్డు. ఈ వాగ్దానం మించిన కార్డు ఇంకేముంటుంది చెప్పండి తల్లి. మీరు ఆలోచించండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన, మీకు ఏం ఆలోచన ఉందో, మీ పిల్లల గురించి ఆలోచన, మీరు అందరూ కలిసి ఉండాలని ఆలోచన, మీరు సంతోషంగా ఉండాలని ఆలోచన, తప్పులేదు. నీ ఆలోచన యావత్తును నేను సఫలపరిచి. హల్లెలూయా గట్టిగా చెప్పండి. లేచి నిలబడి దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ అక్కర్లేదు. అందరూ హల్లెలూయా. కూర్చోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకంటే ఆశీర్వాదం ఏముందండి తల్లి? మీకు క్రిస్మస్ కంటే అద్భుతమైనటువంటి క్రిస్మస్ రోజు జరిగిన మాటల కంటే అద్భుతమైన మాటలు ప్రతి వారం వస్తున్నాయి నా దగ్గర. ఆదివారం స్పెషల్గా ఒక మాట, శుక్రవారం ఒక మాట చెప్పను. ఎప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో తెలియదు. ఎప్పుడు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుందో తెలియదు. ఈరోజు శుభవర్తమానం గల దినము. నేడు శుభవర్తమానం గల దినం. ఈ వార్తను మనం చెప్పకపోతే మనం సరిగ్గా టైంకి కానీ చెప్పలేదా? ఏంటమ్మా టైం? దీంట్లో ఏముందో తెలుసా? ఫ్యాక్టరీ ఏంటో తెలుసా అండి? టైం. చెప్పలేదనుకో, ఇస్రాయిల్లో చాలామంది చనిపోవచ్చు. దేంతో? కరువుతో, ఆకలితో. ఎగ్జాక్ట్లీ. చెప్పండి కూడా దేవుడి స్తోత్రం చెప్పండి. టైం. ఇప్పుడు ఈ చిన్నది చేసిన దాంట్లో కూడా టైమే ఉంది. ఎంతకాలం వీళ్ళు సంతోషం లేకుండా ఈ కుటుంబం ఇలా ఏడుతూ ఉంటుంది? అన్నీ ఉండి కూడా ఈ కుటుంబం ఇలాగ ఎందుకు నిరాశగా ఉంది? టైం. ఇప్పటికే చాలా టైం వీళ్ళు చాలా కాలం బాధతో ఉన్నారు. దేవుడికి స్తోత్రం. చాలా కాలం నుండి బాధ వీళ్ళని వెంటాడుతుంది. మరి ఎన్ని కుటుంబాల్లో బాధలు ఉన్నాయి? పైకి అందరూ బాగానే ఉన్నారు. అంతా ఎందుకు? నీ కుటుంబంలో బాధే నీకే ఉంది కదా, నిన్ను వెంటాడుతుంది కదా. అవునా కదండి? ఇప్పుడు నేను చెప్తున్న మాట ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే మాటే కాదా చెప్పండి. ఒక మాట బలపరిచే మాటనా? నీ కుటుంబంలో బాధ వెంటాడుతుంటే నీ కుటుంబస్తులు లేకపోతే నీ కుటుంబంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు దేవుడి దగ్గర ఉండాలని ఒక కోరిక నీలో ఎందుకు పుట్టడం లేదు? సబ్జెక్ట్ ఇది. ఈ చిన్నది టైం చూసింది చాలా కాలం నుండి. ఈవిడ ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నదో మనకు తెలియదు. ఎందుకంటే ఏదైనా మాట చెప్పాలంటే ముందు మనం కొంచెం గ్యాప్ వస్తుంది, మనకి ఒక ఆలోచన వస్తుంది మనకు ముందు. మనం ఒకరిని తిట్టాలన్నా కూడా దీన్ని ఎలా తిట్టాలని ముందు ప్లాన్ చేసుకోవాలి. మన కడుపులో ముందు కూడగొట్టుకోవాలి. ఎందుకంటే
ఎందుకంటే రేపు పొద్దున అది మళ్ళీ మన మీద రివర్స్ అవ్వకుండా ఉండాలనుకోండి, మన పాయింట్ టు పాయింట్ తిట్టాలి కదా. ఏం చెప్పావు అంటాం ముందు, నెమ్మదిగా వెళ్ళి ఏం చెప్పావు నువ్వు అంటాం. నేనేం చెప్పాను, నువ్వేం చెప్పావు నాకు తెలుసులే కానీ ఏం చెప్పావు చెప్పు అంట. అది చెప్పలేదనుకో, నువ్వు ఇది చెప్పావు అవునా, ఇది 2 రోజుల ముందు ప్లాన్ వేసుకుంటుంది ఆవిడ. సరిగ్గా ఏ టైంకి రావాలి, అందరి ముందు ఉండాలి, అందరు మధ్యలో పెట్టి నిలబెట్టి ముందు మనం దెబ్బతీయాలి అంటే అటు ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది. ఈవిడ ఎంతకాలం నుంచి చెబుదాం అనుకుంటుందో చెప్పలేకపోయింది. కానీ ఇంకా గ్యాప్ లేట్ జరిగితే ఈ కుటుంబంలో నష్టం చచ్చిపోవచ్చు. కష్టం ఎంతకాలం ఎవడని బతుకుతాడు, అప్పుడు చాలా పెద్దోడు అతను. ఇంకో విషయం చెప్పమని, చిన్నదంటే మీరు మరీ చిన్నదనుకుంటున్నారేమో. నేను చదివినటువంటి ఒక గొప్ప పుస్తకంలో ఇలాంటి వాళ్ళని తన ఇంటికి తన అన్ని రకాలుగా వాడుకోవడానికి ఇలాంటి గొప్ప సైన్యాధిపతులు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ భార్య తర్వాత భార్య లాంటిది అనమాట ఈవిడ చెప్పాలంటే. మీకు ఆ సబ్జెక్ట్ తెలియదు, దాని గురించి మాట్లాడడం కూడా వ్యర్థం అనుకోండి. కానీ మీకు చెప్తున్నాం, చిన్నదంటే మీరు ఏదో కాదు, ఆ ఇంట్లో పెట్టుకున్నది అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికే అలాంటి వాళ్ళని ఈ యుద్ధాలు జరిగే సమయంలో వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ చిన్నది చేసినటువంటి పని ఇంకా లేట్ జరిగితే వీళ్ళు ఇంకా బాధతో ఉండి, అలాగే మీరు కూడా ఇంకా లేట్ చేశారనుకో, మీ పిల్లల గురించి, మీ ఇంటి వారి గురించి, మీ బంధువుల గురించి ఇంకా లేట్ చేయకండి. ఇదే అనుకూల సమయం. మరి ఇదే అనుకూల సమయం. నేటి దినం అని ఇందాక చెప్పావు. నేటి దినము గొప్ప శుభవర్తమానం గల దినం. నేటి దినం మీరు కేవలం ఏదో వాక్యం రిపీట్ చేసి వాక్యం చెప్పడం కాదు. ఈ వాక్యం మిమ్మల్ని కదిలింప చేయాలి. దేవుడికి స్తోత్రం. రోడ్డు వేస్తున్నప్పుడు రోలర్ ఉంటుంది. రోలర్ ముందుకి వెనక్కి వెళ్ళాలి. 10-15 సార్లు తిరిగితేనే కానీ అది రూల్ అవ్వదు. వేసినటువంటి అగ్రిగేట్స్ అన్నీ కూడా ఆ తారులో అవి ఒకదానికొకటి లింక్ అవ్వాలంటే ఇది రోల్ చేయాలన్నమాట. దానికి అందుచేత దాన్ని ఏమంటారంటే రోలర్ అంట. ఇప్పుడు వాక్యం చేత మిమ్మల్ని రోల్ చేస్తున్నాను. వాక్యం చేత మీరు కడగబడుతున్నారు, మీరు శుద్ధీకరింపబడుతున్నారు. మీరు ఇంకా అపవిత్రలోకి వెళ్ళకూడదు. మీకు ఇంక అశుభం కాదు. నేటి దినము శుభవర్తమానం గల దినం. దేనికంటే నువ్వు ఇతరులకి దేవుడి గురించి చెప్పడానికే. నీ కుటుంబస్తులు అందరూ కూడా దేవుడిలో మారు మనసు పొందడానికి ఇదే అనుకూల సమయం. నా దగ్గరికి దేవుడికి వాక్యం వినడానికి రండి, రాకపోండి నీ ఇష్టం, నీకే వదిలేసాను నేను. కానీ నీకు మాత్రం దేవుడు చెప్తున్నాడు, ఇదే అనుకూల సమయం దేవుడి గురించి ప్రకటించడానికి. ఇప్పుడు సారమ్మ దగ్గరకు వద్దాం. 16వ అధ్యాయం 2-3 వచనం మీ చేత చదివించాను ఆది కాండంలో. సారమ్మ అంటుంది, ఇప్పటికే మనోడు వయసు అంతా కూడా అయిపోయింది, దేవుడు చెప్పిన వాగ్దానం నాకేమి కూడా జరగలేదు, టైం అంతా అయిపోయింది. టైం ఇక్కడ కూడా ఏమొచ్చింది? టైం. నీకు కూడా ఏమొచ్చిందో తెలుసండి? టైం ఫ్యాక్టర్. టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు సమయం ఒక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. దుర్దినములు రాకముందే, ఏం చేయాల? స్మరించు రక్షకుని చేర్చుకో యేసయ్యను. మీ ఇంట్లో వాళ్ళు చేర్చుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళు యేసుక్రీస్తుని చేర్చుకున్నారా? సుమయోను బాలుని ఎత్తుకుని దేవుణ్ణి ఏం చేస్తున్నాడట? స్తుతిస్తున్నాడట. చేర్చుకున్నారా? మీరు వాళ్ళని దేవుడి దగ్గరికి చేర్చారా? పూర్వకాలం
మరి ఇప్పుడు చేస్తున్నారు లేదు. నేతి గారెలు అదేవిధంగా ఏంటది బెల్లం పాకం ఉంటుంది, దాన్ని ఏమంటారమ్మా? బెల్లం అంటే ఈ ఈ ఈ గారెల్ని దేంట్లో వేస్తారంటే బెల్లం పాకంలో వేస్తారు. బెల్లం గారెలు పాకం పెట్టేసి పక్కన పెట్టి వేసిన గారెలన్నీ దాంట్లో నానబెడతారు. వేసినవన్నీ వేసేసిన తర్వాత కొంచెం పైకి వచ్చేస్తారు. ఏం సరిపోక? పాకం సరిపోక పైకి వచ్చేయడం అంటే అండి, మిగతా అన్నీ మునిగిపోయి ఇంకా 2-3 పైకి వస్తాయి. అవి కొంచెం దానికి పాకం తగులుతుంది, కొన్ని వాటికమ్మ సరిగ్గా తగలదు అనమాట. ఇప్పుడు తగలని దానికి స్వీట్ ఎక్కువ ఉంటుందా, తగిలిన దానికి ఎక్కువ ఉంటుందా? ఏదైతే పాకంలో బాగా మునిగిపోయిందో అది లోపలికి తీసుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు. పైన ఆ తర్వాత కిందకి వెళ్తాయి అన్నమాట. కిందకి అన్నీ కూడా పైకి తీసామనుకో అది తినడానికి ఉంటాయి. అలాగే నువ్వు దేవుని వాక్యంలో మునిగితే నువ్వు తినేవలే మధురమో నూనె వలే. మీరు శ్రేష్టమైన వారు. మీరు ఈ లోకంలో మీకు ఇల్లు ఉండకపోవచ్చు, మీకు ఆస్తులు ఉండకపోవచ్చు, అంతస్తులు ఉండకపోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉండకపోవచ్చు, కానీ నేను చెప్తున్నాను మీరు దేవుడి దృష్టిలో శ్రేష్టమైన వారు. హల్లెలూయా చెప్పండి. దేవుడే మనకు ముఖ్యం. దేవుడి దృష్టిలో ఎలాగ ఉన్నారు అనేదే అవసరం. ఇప్పుడు మీరు దేవుడి దృష్టిలో శ్రేష్ఠులు కాకపోతే మీకు ఆ వాగ్దానం 20 అధ్యాయంలో దావీదు కీర్తన చెప్పినటువంటి మాట ఎందుకు వస్తుంది? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తానని. ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకి కడుపు నిండా 2 పూట్ల భోజనం పెడతాం తప్ప దారిపోయిన వాళ్ళని ఎన్ని రోజులు పెడతాం? మన బంధువులకి ఎంతకాలం పెడతాం? ఎవరికైనా ఎంత బంధువులు అయితే మాత్రం. ఉదాహరణ చెప్తున్నాను. అలాగనే నీకెందుకు దేవుడు ఈ వాగ్దానం ఇస్తానంటున్నాడు? మీరు ఆయన దృష్టిలో విలువైన వారు. ఎందుకంటే ఆయన మనల్ని అందరిని కూడా ఏం చేశాడు? కొన్నాడు. నువ్వు కొనబడ్డావు. మళ్ళీ లోకానికి ఎందుకు అమ్మబడుతున్నావు? ఇప్పుడు వాక్యాలు చెప్తున్నారు, వ్యవేస్తున్నారు నా వెనకాల. ఒక్కొక్క ఆదివారం కనబడరు. ఇలా మాంతున్నానండి, ఇదిగో నేను ఈరోజు ఇలా రాలేదు, ఈ దశం భాగం ఇస్తున్నాను, ఈ కానుక ఇస్తున్నాను, ఈ క్రిస్మస్ కానుక ఇస్తున్నాను, లేకపోతే ఇది దేవుడికి సమర్పించుకోవాలనుకుంటున్నానని ఒక మాట, ఒక సందేశం, లేకపోతే నా దగ్గర రూపాయలు లేదండి, అయ్యగారు ప్రార్థన చేయమని చెప్పండి, అందుకే పనికి వెళ్తున్నాను, మరి ఆ పనిలో ఏమైనా దొరికితే అప్పుడు నేను ఏదో చూస్తానండి, ఈ నెలకు మాత్రం ఏం ఇవ్వలేను, వచ్చే నెల చూస్తాను, లేకపోతే చూడను అని కూడా చెప్పండి, పర్వాలేదు, ఇబ్బంది అది కూడా ఏం లేదు. నాకు పనులు లేవండి, నాకు డబ్బులు లేవు, వెరీ గుడ్. నీ డబ్బులు ఎవడో అడుగుతులేదండి. నీ డబ్బులు అయితే నేనైతే అసలు అడగనండి. మీ మనీ కాదండి మీకు కావాల్సింది, కానీ మీ యోగ్యకరమైనటువంటి జీవితం దేవుడికి కనబడాలా. మీరు యోగ్యులని దేవుడి చేత ఎంచబడ్డారు, మరలా ఎందుకు లోకంలో కలిసిపోతున్నారు? ఎందుకు ఒక ఆదివారాన్ని విలువైన దానిగా నువ్వు భావించడం లేదు? శ్రేష్టమైన దానిగా ఒక శుక్రవారం ఉపవాసంతో ఎందుకు దేవుడి సందికి రాలేకపోతున్నావు? వయసు మళ్ళిన వాళ్ళు కళ్ళు కనబడకపోయినా కూడా దారిలో ఏం జరుగుతుందో తెలియక వచ్చినటువంటి ఆ యొక్క తల్లిని మీరు చూసి ఒక్కసారి జ్ఞానయుక్తులుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. దారి కానకుండా ఆవిడ ఎక్కడున్నదో, తాళం ఎక్కడ పెట్టారో గుర్తుగా అలా పెట్టుకుని మళ్ళీ ఆ తాళాన్ని ఎలా చూసుకోవాలి ఆవిడ. ఒక్కసారి ఆలోచిస్తేనే చాలా విచిత్రంగా ఉంటుంది. కళ్ళల్లో నాకైతే నీరు తిరుగుతుంది. ఆ బాధ్యత ఇప్పుడు నీకు రావాలి. ఎందుకంటే నేటి దినము శుభవర్తమానం. నేటి దినం ఇది చాలా సంతోషకరమైన దినం. ఈ రోజని కాదు, ఈ రోజు నుంచి ప్రతిరోజు నీకు శుభకరవర్తమైనటువంటి దినమే. ఎందుకంటే దేవుడు నీలో నివసిస్తే అది నీకు శుభమే, కానీ అశుభం ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది చెప్పండి? దేవుడు నీలో నివసిస్తే అశుభం ఎందుకు వస్తుంది? ఎందుకు నువ్వు భయపడాలి? సారమ్మ పెద్దది చిన్నదాని దగ్గరికి వెళ్ళమంటాం, అంటే చిన్న వ్యక్తి గురి దగ్గరికి వెళ్ళమంటాం. ఇక్కడ ఈ చిన్నది ప్రవక్త దగ్గరికి వెళ్ళమంటుంది. ఎందుకు వెళ్ళమంటుంది? స్వస్థత గురించి, సంతోషం గురించి, దీవెన గురించి, ఆశీర్వాదం గురించి. ఇక్కడ సారమ్మ ఆ హాగర్ దగ్గర పోవయ్యా,
నువ్వు అక్కడ ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటుంది ఈయన. ఎలీషా దగ్గరికి ఉండాలని అని కోరుకుంటుంది ఈవిడ. నువ్వు హాగర్ దగ్గర ఉండాలని కోరుకుంటుంది. నీ కోరిక ఏమిటి? ప్రియమైన విశ్వాసే, నీ కోరిక ఏమిటి? ఎందుకంటే నీ కోరికను దేవుడు సిద్ధింప చేయాలనుకుంటున్నాడు. అది మంచిదైతే హల్లెలూయా. అది దేవుడికి అనుకూలం అయితే ఆ కోరిక 2026లో తప్పకుండా నీ జీవితంలో జరగడానికి 100% అవకాశం ఉంది. నీ కోరిక ఏమిటి? నువ్వు చెప్పి ఇప్పుడు నీ కోరికను దేవుడు సిద్ధింప చేయాలనుకుంటున్నాడు. నీ ఆలోచన యావత్తు నెరవేర్చాలనుకుంటున్నాడు. ఇది ఆశీర్వాదమే. ఈవిడేం కోరుకుంటుంది తెలుసా? బిడ్డలు కావాలని కోరుకుంటుంది. ఈవిడ కోరిక ఇలాగ ఉంది కాబట్టి ఆ ఇంట్లో ఆ కుటుంబంలో ఏమొచ్చాయంటే గొడవలు వచ్చాయి. దేవుడికి స్తోత్రం. ఈవిడ కోరిక ఇలా ఉంది కాబట్టి ఆ ఇంట్లో గొడవలు వచ్చాయి. ఈ ఇంట్లో సంతోషం వచ్చింది. మీకు తెలుసో తెలీదో ఇతడు అన్యుడు. ఎవరో ఈ యొక్క నయమాను. ఇలాంటి నయమాను ఏమంటాడో తెలుసండి? నయమాను అతనిని ఎంతో, చూడండి 16 వచనం 5-16లో 2వ రాజుల్లో ఈ మాట కూడా చూడండి. అంటే ఏం చేస్తున్నాడు? కానుకలు సమర్పిస్తున్నాడు. ఇప్పుడు ఎలీషా ఏమంటున్నాడు? నా దేవుడి జీవంతోడు, నాకు నీవు ఇచ్చే కానుకలు ఏమి కూడా వద్దు. నయమాను ఇతరమైన దేవతలకు నేనికను అర్పింపను. 2 కంచెల గాడిదలు మోయపాటి మన్ను ఈ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించుగాకని నయమాను చెప్పగా. ఎవరు చెప్తున్నారు? నయమాను చెప్తున్నాడు. ఏమని? నన్ను దేవుడు క్షమించునుగాక. చాలా సైన్యంలో వెళ్ళిపోతే ఏంటంటే చీఫ్ కమాండర్లు, దేశాన్ని అంత సైన్యాన్ని అంతటికి అధిపతి అండి అతను. ఎంత క్రూరంగా ఉంటారో ఆ వ్యక్తి. నీ దోస్తున్నైన నేను 15వ వచనం చదివావు తల్లి? తెలుసా నీకు 15వ వచనం ఏముంటుందో? అప్పుడు అతడు దేంతోనే అంటే అతను దేంతో వచ్చాడు? ఇతని దగ్గరికి గొప్ప సైన్య సమూహంతో వచ్చాడు అనమాట. పరివారంతో, గాడిదలు, గుర్రాలు, డబ్బులు, బంగారం, వెండి అన్నిటితో వచ్చాడు. పరివారంతో కూడా తిరిగి వచ్చి, దేవుడికి స్తోత్రాలు. తిరిగి రావడం ఏమిటి అమ్మా? స్వస్థత పొందిన తర్వాత తిరిగి వచ్చి దేవుడు చేసిన మేళ్లకు, దేవుడి సన్నిధికి మనం తిరిగి, చాలామంది తిరిగిపోతారు. తిరిగి వచ్చి ఏం చెప్తారు? అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో నన్ను దేవుడు తప్ప దేవునికి ఏమంటున్నాడు? ఇదే వ్యక్తి ముందు ఏమన్నాడు తెలుసా? యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు మునగమంటే ఏమన్నాడు తెలుసా? అది ఏముందా, మా దేశంలో ఇంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, దీనికంటే బ్రహ్మాండమైన నదులు ఉన్నాయి. నేను ఇంత దూరం నీ దగ్గరికి వస్తే నువ్వు వెళ్ళి నన్ను దాంట్లో మునగమంటావు అన్న క్రూరత్వం, గట్టి స్టబాండ్ హృదయం ఈ రోజున ఏమైపోయింది తెలుసా? మెల్ట్ అయిపోయింది, కరిగిపోయింది, మారిపోయింది. అందుకు నయమాను ఏం తెచ్చుకుని, ఎప్పుడు ఫస్ట్ సంఘటనలో కోపం తెచ్చుకుని, ఇందాక మాటకి ఈ మాటకి ఇప్పుడు తిరిగి వచ్చి, మొదట్లో ఏదైనా గట్టిగా చెప్పామనుకో కొంతమంది పోతారు ఇంక మళ్ళీ తిరిగిరా. మీరు తీసుకొస్తారు కష్టపడి, మీరు కష్టపడి ఎవరో తీసుకొస్తారు నా దగ్గరికి, వాళ్ళకి అది ఎక్కదో, పోతారు. అలా తిరిగిపోయిన వ్యక్తి ఈ రోజున దేవుడు కార్యం పొందిన తర్వాత తిరిగి వచ్చి, దేవుడికి స్తోత్రాలు. ఇశ్రాయేలు దేవుడు తప్ప ఈ లోకానికి మరి ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప
లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు యోర్దాను కాకుండా ఇంకేమీ లేదన్న వ్యక్తి ఇప్పుడు దేవుడు తప్ప, నిజమైన దేవుడు యెహోవా తప్ప ఇంక ఎవరు కూడా లేరు. తెరవబడెను నా మనోనేత్రము, తెరవబడెను. చెప్పలు సంతోషంతో పడతారు. యేసు నన్ను ముట్టినందున సంతోషమే 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 సమాధానం, చెప్పనా సత్యమైన సంతోషం. ఈ సంతోషము మీరు ఎప్పుడైనా ఈ పాట ఎవరి దగ్గరైనా పాడారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సంతోషము నీకు కావాలని అని వాళ్ళకి చెప్పారా నీకు కావాలని? వాళ్ళకు ఆ సంతోషాన్ని మీరు పంచారా? దేవుని సమాధానాన్ని మరి అనేక మందికి మీరు తెలియజేశారా? మీరు అనుకోవచ్చు నేనే వీకు, నా మాట ఎవడు వింటాడు, ఇలాగ నువ్వు గడుపుకుంటూ వస్తున్నావు చాలా సంవత్సరాల నుంచి. బట్ దేర్ ఇస్ నో టైం అనే విషయం మర్చిపోవద్దు. ఇక్కడ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సమయం అనేది చాలా గొప్పది. ఇక్కడ ఆయుధం. నీకు ఇచ్చిన సమయం, నేటి దినం అంటే ఈ సమయం, నేటి దినము అంటే ఈ సమయం, శుభవర్తమానం గల దినము. దిస్ డే నీకు శుభం ఉంది, ఈరోజే నువ్వు చేయాలి ఈ పని. నువ్వు రేపు వాయిదాకి వేస్తే రేపు నువ్వు ఉంటావో లేదో తెలీదు, రేపు వాళ్ళు ఉంటారో లేదో తెలీదు. 6 రైల్వే ట్రాక్ దగ్గర నిలబడి, రైల్వే ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్ దగ్గర ఒక రాష్ట్రంలో గేట్ లేదు. రైల్వే గేట్ వేస్తుంది గవర్నమెంట్ మామూలుగా. ఈ రైల్వే వాళ్ళు మన ప్రాంతాల్లో రైల్వే గేట్ వేసేస్తారు కదండి. ఆ గేట్ దగ్గర అక్కడ గేట్ లేదు. ఈ 6 వెళ్తూ వర్కర్స్ ఎక్కడ పని చేసుకుని రాత్రి సాయంకాలం పని అయిపోయిన తర్వాత నెమ్మదిగా వెళ్తున్నారు. వాళ్ళకి రోజు వాడికి అటు ఇటు తిరగటం. ఈ లోపల ఈ 6లో ఒకడు మాట్లాడుతున్నారంట. మాట్లాడుతుంటే ఇక ఆ మాటలు వింటూ రైల్వే ట్రాక్ దాటేద్దామని వాళ్ళందరూ కూడా అతను ఇంకా చూస్తున్నారు. వెనకాల ఉన్నాడు, ఇతను ఏదో మాట్లాడుతున్నాడు. ఈ ముందు వెళ్తున్న వాళ్ళు ముందుకు చూడకుండా వెనక్కి చూసారు అందరం. ఇలాగా ఎవరైనా మాట్లాడుతుంటే వెనకాల మాట్లాడుతుంటే వెనక్కి చూస్తాం, ముందు చూస్తాం పెట్టి మనం వెనక్కి చూస్తున్నారు. అందరం చూసాడు. ఈ లోపల ట్రైన్ వచ్చేసింది. 6 మొక్కలు మాంసం మొక్కలు అయిపోయారు. ఈవేళ పేపర్ చూడండి. మొక్కలు. టైం ఉండదండి, టైం ఉండదు. టైం ఉండదేమో, ఇంకా నా భర్తకి పిల్లలు లేకుండా పోతారేమో అని ఈవిడ తొందరపడింది. టైము ఉండదు, కానీ టైము కంటే గొప్పది ఇంకొకటి ఉంది, దేవుని వాగ్దానం. చప్పటి కూడా దేవుడు స్తోత్రం చెప్పండి. టైం ఎంత గొప్పదో, టైం కంటే గొప్పది దేవుడు వాగ్దానం. ఇప్పుడు దేవుని వాగ్దానానికి టైంకి లింక్ పెట్టాలి మీరు. దేవుడు ఏదైనా మీకు వాగ్దానం ఇచ్చినట్టు అనిపించింది అనుకో, దీన్ని నెరవేర్చమేంటి అని పదే అడగాల. ఈ వాగ్దానం నా మీద నెరవేరును గాక. ఇది నీ సొంతం చేసుకుంటే ఇది నీ సొంతం అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, సబ్జెక్ట్ బాగా వినండి జాగ్రత్తగానే. ఇది మీ సొంతం చేసుకున్నారనుకో, ఇవన్నీ మీ సొంతం అవుతాయి. ఈ పక్కన పడేసామనుకోండి, ఇది నీ సొంతం ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎవరో ఒక అమ్మాయి పిల్లల్ని కనేసి పాడేసిందంట. తెలుసు కదా మీకు. మళ్ళీ చెప్పక్కర్లేదు, మన దగ్గర ఎప్పుడు కరెక్ట్ న్యూసే ఉంటుంది. మనం ఎప్పుడు రాంగ్ చెప్పం, అబద్ధం చెప్పం, అది మీకు తెలుసు. అది ఎంత తెలివైందంటే అమ్మాయి ఎవరు తీసుకుంటారో జాగ్రత్తగా, ఎవరికి పిల్లలు లేరు, ఎవరైతే పెంచుకోగలరో అన్నీ చూసుకుని తెల్లారి గట్ల కరెక్ట్గా పొదల దగ్గర ఇట్టేసి పోయింది. పోయేటప్పటికి పొద్దున్నే ఎవరో పిల్లలు వాళ్ళ తాలూకోలు అని ఎడుతుందంట. అయ్యో బాబోయ్, ఎర్రగా బుర్రగా ఉంది, క్లాస్గా ఉంది అమ్మాయి. పిల్లడు అదే మొత్తానికి ఏదైతే
అలాగేనమ్మా, క్షమించండి అమ్మ బాబు, పిల్లోడేలండి. దేవుడికి స్తోత్రం. ఎగ్జాక్ట్లీ పిల్లోడే. చక్కగా వెంటనే తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ రేపు పొద్దున ప్రాబ్లం వద్దని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేసి మేము తీసేసుకుంటామంటే తీసేసుకున్నాం. లేదండి, ధర్మాసుపత్రి నుంచి మళ్ళీ అది వాళ్ళు ఖాయం చేసుకున్నారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కడో ప్రసవించిన అమ్మాయి ఎవరో విడిచిపెట్టేసిన ఆ అబ్బాయిని వీళ్ళు నా బిడ్డలుగా లీగల్గా, అంటే పోలీసు ప్రకారం లీగల్గా వాళ్ళ బిడ్డని వాళ్ళు తీసుకున్నారు. రేపొద్దున ఇంకెవరు వచ్చి కూడా మా బిడ్డను మాకు ఇచ్చేయమని అడగడానికి ఉండదు. ఎందుకంటే విడిచిపెట్టేశారు, వీళ్ళు తీసుకుని వీళ్ళు పొందుకున్నారు. ఒకరు విడిచిపెట్టేశారు, నువ్వు తీసుకోవాలి. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి నా వైపు చూడమ్మా, చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పు. కొంతమందికి దేవుడు అక్కర్లేదు. నేను చెప్తున్నాను, నువ్వు దేవుడిని తీసుకో, దేవుడు వాగ్దానం నువ్వు తీసుకో. నీ స్వగతం చేసుకో, నీ సొంతం చేసుకో. ఈ ఆశీర్వాదం నాకు అనుకో, ఈ ఆశీర్వాదం నాకు అనుకో. చిన్నప్పుడు నాకు కొంచెం ఇక్కడ నొప్పి వచ్చేది ఇలాగా. చిన్నప్పుడు అంటే ఒక 14, 15, 16 సంవత్సరాలు అనుకుంటాను, నొప్పి వచ్చేది. ఒక మహాసభ జరుగుతుంటే మహాసభలోకి వెళ్ళాను. అతను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఒక్కొక్కరిని, రోగస్తుల్ని, వ్యాధిగ్రస్తుల్ని. నేను ఎందుకు వెళ్ళానంటే నన్ను కూడా దేవుడు పిలుస్తాడేమో అనుకుని. నన్ను కూడా పేరు పెట్టి పలానా కమల, పలానా వీణ, వాణి అని రకంగా పిలుస్తున్నారు. ఆయన మంచి దైవజనుడు. ఇప్పుడు నన్ను కూడా పిలవాలని ఎంతో కోరిక. నా చిన్న వయసులో నేను ఒక్కడనే ఏదో రకంగా బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళి అక్కడ గ్రౌండ్స్లో, పెద్ద గ్రౌండ్స్లో వాక్యం చెప్తుంటే విని ఆయన నన్ను పిలవలేదు. నేను వెళ్ళిపోతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నిన్నే నేను వాడుకుంటాను. ఒకసారి ఆ రోజునే దేవుడు నాకు ఆ రోజే దేవుడు మాట్లాడాడు. ఆ చిన్న వయసు నాకేం తెలియదు. నాకు అమ్మాయి 16 అంటే 16 అంటే అసలు అమ్మాయికి మనకేం తెలియదు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు నేను అమాయకంగానే ఉండేవాడిని. మీకు తెలియదు ఆ విషయం. నాకు ఏమీ అప్పుడు అనుకున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు ఒక రకంగా. నువ్వు నీ దగ్గరికి జనం వస్తారు, నిన్నే స్వస్థపరిచే వ్యక్తిగా చేస్తాను, నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు అన్నాడు. నన్ను పిలవలేదని బాధపడిపోయాను. కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి నాకు. ఎందుకంటే ఎవరికి తెలియదు. నేను మామూలుగా వెళ్ళాను డబ్బులు పెట్టుకుని కాకినాడలో. టికెట్ డబ్బు చాలా, అప్పుడు 5 రూపాయలు అంటే చాలా ఎక్కువ అనమాట. అప్పుడు డబ్బులు లేక ఎలాగ కష్టపడి వెళ్ళి వస్తే నాకు ఏం లేదు. దేవుడిని విడిచిపెట్టేవాడు మంచిదని నేను అలా మనసులో అనుకుంటుంటే నిన్నే నేను స్వస్థపరిచే వ్యక్తిగా చేస్తానన్నాడు. అది హల్లెలూయా. అది జరగడానికి చాలా టైం పట్టింది. 16 సంవత్సరాలు. మనం వర్క్ ఎప్పుడు ప్రారంభించామంటే దగ్గర 30 సంవత్సరంలో వర్క్ ప్రారంభించాం. 28, 29, 29 అంటే దానికి 15 సంవత్సరాల గ్యాప్. అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఎన్ని సంవత్సరాలైన తర్వాత అయినా కూడా, దేవుడికి స్తోత్రం, ఇన్ని సంవత్సరాలైనా కూడా వాగ్దానం ఎప్పుడు పోదు. వాగ్దానం టైం. ఇందాకేం చెప్పాను? వాగ్దానం టైం. వాగ్దానానికి టైంకి లింక్ ఉంది. ఇప్పుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి. నీతో దేవుడు ఏది మాట్లాడాడు? నేటి దినం శుభవర్తమానం గల దినం అని దేవుడు చెప్పాడు శుక్రవారం. ఇక నీకు శుభం జరగవలసిందే. నువ్వు అదే కోరాల. నాకు మేలు జరిగించండి, కీడు నుంచి తప్పించండి, ప్రమాదాలు జరగకుండా. బాత్రూంలో జారిపోతుంటే మనిషి చచ్చిపోతున్నాడు ఈ రోజున. ఇంటికి వద్దామని గడప తలుపు తీసేటప్పటికి తలుపు తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తలకి ఫ్రిడ్జ్ పేలిపోయిందంట ఒక ఇంట్లో. నిన్న రోజునే ఫ్రిడ్జ్ పేలిపోయి చచ్చిపోయారట ఇద్దరు. తర్వాత బాత్రూంలో గేజర్ ఉంటుంది. ఇంకొక అమ్మాయి గురించి చెప్తున్నాను, శుక్రవారం అమ్మాయి గురించి కాదు. గేజర్ పేలిపోయి ఆ అమ్మాయి అక్కడ చచ్చిపోయింది బాత్రూంలోనే. గేజర్లో గ్యాస్ ఉంటుందని నాకు కూడా తెలియదు యాక్చువల్గా. అది చదివేంత వరకు నాకు ఆ విషయం తెలీదు. గేజర్లో గ్యాస్ ఉంటుందేమో. మరి గేజర్ అంటే తెలుసు కదా మీకు, ఏమిటి? వాటర్ హీటర్ అవుతుంది, హీట్ అవుతుంది. దాంట్లో మరి ఏ గ్యాస్ మరి ఏంటది మొత్తానికి అది పేలిపోయి అమ్మాయి అక్కడ చచ్చిపోయింది, మొక్కలు అయిపోయింది.
మనిషి చావడానికి టైం ఏముండదండి, ఈజీగా చచ్చిపోతాం. మనం ఏదో అనుకుంటాం, ఇచ్చేద్దాం వచ్చేసేద్దాం అనుకున్నాను, ఏమి చేయలేము. మనం ఏది చెయ్యాలన్నా మనం దేవుడు సపోర్ట్ తీసుకోవాలి. దేవుడైన పక్షమైన విరోధెవ్వడు ఇడమా, సమయం లేదు. ఈ మాటలు వింటున్నా నీవు సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలా. సైన్యాధిపతి కాబట్టి నువ్వు సైనికురాలుగా నువ్వు ఉండాలి, సైనికుడిగా నువ్వు ఉండాలి. యుద్ధ భూమిలో ప్రవేశించాలి. యుద్ధ భూమి ఇది, యుద్ధ భూమి. నువ్వు యుద్ధం చేస్తేనే నగ్గుతావు. దావీదు యుద్ధం చేశాడు కాబట్టి రాజు అయ్యాడు. ఒక్కొక్కరు ఒక యుద్ధం చేశారు. యోసేపు మానసికమైన యుద్ధం, యోసేపు ఆత్మపరమైన యుద్ధం. పాపం చేస్తావా, నేను చెయ్యను, యుద్ధం. చెయ్యకపోతే జైలు, చేస్తే 4 రోజులు సంతోషం. నాకు ఈ సంతోషం వద్దు, యుద్ధం. చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, చేద్దామా వద్దు. ఈ పని చేస్తే నేను దేవుడు దూరం అయిపోతాను. తిందామా వద్దా, తిందామా వద్దా, తిందామా వద్దా, తినొద్దు. ఎవరో దానియేలు. తినండియా, రాజుగారు పెట్టే ఫుల్ ఎంత ఆహారం, ఇలాంటి ఆహారం మీకు ఇంత వంట దొరుకుతుంది, మళ్ళీ తినండియా, మీకు మంచి అవకాశం వచ్చింది. వద్దు, ఇలాంటి అవకాశం వద్దు మాకు, ఇది మాకు వద్దు, మా ఆధారమైన ఆహారం పెట్టండి. తిన్న తర్వాత మేము బాగోపోతే అప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. హల్లెలూయా. అది ఛాలెంజింగ్. దేవుడు వాగ్దానం నీకు ఇస్తున్నాడు. నేటి దినం శుభవర్తమానం. ఎందుకు నీ ఇంటిలో శుభాన్ని నింపుతులేదు? శుభవర్తమానము దినమని నువ్వు ఎందుకు రాయడం లేదు? ఇది నేటి దినము శుభవర్తమాన దినమని నీ ఇంట్లో రంగులతో రాయించు, పెయింట్తో రాయించు. సంతోషకర లోకమునకు కలుగు మహా సంతోషకరమైన వార్త నీ ఇంటికి వచ్చినందుకు నువ్వు సంతోషించవా? లోకానికి వచ్చిందంటే నీ ఇంటికి రాదా? లోకంలో నీ ఇల్లు లేదా? నువ్వు లేవా? ఉన్నారు. నీ ఇంటికే ఇది. లోకానికంటే ఏంటనుకుంటున్నారు? మీ ఇంటికి సంతోషకరమైన శుభవర్తమానము. ఇంకా సంతోషం దుఃఖకరమైన వార్త పోవాలా? కానీ దేవుడిచ్చిన వాగ్దానం మర్చిపోకుండా సంతోషం గురించి లోకంలో పరిగెట్టినటువంటి సారమ్మ జీవితం, కుటుంబంలో ఏమొచ్చాయి? హాగర్కి సారాకి గొడవలు. హాగర్ బయటకు పోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోవడం. వాళ్ళ కొడుకు వీళ్ళకు కొడుకు గొడవలు అవ్వడం, సంతానాలు ఇద్దరు అవ్వడం, బైఫర్కేషన్ అయిపోవడం, మళ్ళీ అక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అయిపోవడం. అంటే దేవుని వాగ్దానం అలాగని ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారని దేవుడు వాగ్దానం ఆపేశాడా? అబ్రాహాం దేవుడు, ఇస్సాకు దేవుడు అంటున్నాడు. మధ్యలో హాగర్కి కుమారుడు పుట్టినా కానీ ఇంకా దాన్ని ఇంకా దేవుడు పక్కన పెట్టాడు, ఆయన ఇష్టం కాబట్టి. అదేదో జరిగింది మొత్తానికి. కానీ వాగ్దానం మాత్రం ఆపలేదు దేవుడు. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు ఇటువంటి వాడు, నమ్మదగిన దేవుడు. టైం ఉంటుందండి ప్రతిదానికి. టైంను పాటు చేసుకోకూడదు. వెంటనే అదిగో జయలలిత గారి గురించి మళ్ళీ చెప్తాను అనుకోవద్దు. జయలలిత గారికి ఈ జరిగిన సంఘటన చూసి వెంటనే రక్షణ పొందుటకు జక్కయ్య వెంటనే ఇంకా టైం ఇవ్వలేదు. దేవుడు పలికిన మాట విని దేవుని చేర్చుకోవడానికి లాంగ్ పీరియడ్ తీసుకుంటాను. నేను వచ్చే సంవత్సరం అశ్విని నక్షత్రంలో బాప్తిసం పొందుతానంటుంది ఒక ఆవిడ. ఆ నక్షత్రం వచ్చేంత వరకు ఎదురు చూస్తావా? చెత్త వెళ్ళిపోయిన తర్వాత అండి మృగశిర వచ్చిన టైంకి కరెక్ట్గా ఈ కోణం ఆ కోణం సరిగ్గా ఉన్నప్పుడు అప్పుడు తీసుకుంటానని అయ్యగారు అనలేదు. ఆ రథం మీద ప్రయాణం చేస్తున్నటువంటి కందకే రాణి కింద ప్రయాణం చేస్తున్నటువంటి ఫినాన్షియల్ మినిస్టర్, మంత్రి, దేవుని బిడ్డలారా, ఇంకా టైం మరలా నువ్వు వెళ్ళిపోతే నాకు బాప్తిసం ఎవడిస్తాడో? ఇంత గొప్ప శుభవర్తమానం నాకు అందించావు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? విత్ ఇన్ నో టైం. నాకు అర్థం కాదు, నాకు ఎవరికి బోధిస్తడం లేదు. నేను ఇప్పుడు నీకు బోధిస్తున్నాను, నీకు దేవుని వాక్యం ఉపదేశిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. నువ్వు రిసీవ్ చేసుకోవాలి టైంని. అమ్మో ఇంక నేను లేట్ చేయకూడదు, నేను వెంటనే బాప్తిసం పొందాలా. అతను అనుకున్నాడు. ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు. నువ్వు చదువుతున్నటువంటి నీకు కనబడి గొర్రె పిల్ల, వదక తేబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే రథం ఆపు అన్నాడు. అధికారి, మంత్రి, రాణి కింద అధికారి, అతడు మంత్రి రాణి కిందకి దిగాడు. ఏమైంది రథం ఆపేసావు ఏంటంటే, ఇప్పుడు వరకు నాకు అర్థం కానిటువంటి మాటను చెప్పావు.
నీళ్ళున్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి నువ్వు ఉన్నావు, ఇంకా లేట్ ఏంటి అంటే టైంను పాడు చూసుకోలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ప్రవచనమే అనుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు వచ్చిన తర్వాత నేను చెప్తున్న మాట ఇది ఖచ్చితంగా. 2026ని మీరు దేవుడి కొరకు వాడండి. దేనికి? ఇక దేవుడి దగ్గరకు రావడానికి కానీ, లేక బాప్తిస్మం పొందడానికి కానీ, నీ కుటుంబస్తులు దేవుడి దగ్గర నడిపించడానికి కానీ ఇంక ఎక్కువ టైము లేదు అని ఖచ్చితంగా చెప్పడంలో నేను వెనకడుగు వెయ్యను. ఎప్పుడు కూడా నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట నెరవేరే తీరు ఉంటుంది కాబట్టే నేను మాటకి ఎప్పుడు వెనక్కి వెళ్ళను. ఏ మాట చెప్పానో ఆ మాట దేవుడి మాటగా నేను భావిస్తాను. నేను కళ్ళు మూసుకుని చెప్తున్న మాట ప్రతిదీ జరుగుతుందని మీకు కూడా తెలుసు. ఒకవేళ మీరు కానీ దీనికి ఒబీడియంట్ అవ్వకపోతే నేటి దినము శుభవర్తమానం గల దినమని మీరు తర్వాత చెప్పుకోలేరు. మీరు జీవితకాలం నేటి దినము శుభవర్తమానం గల దినమని నేను చెప్పుకోవాలని నాకు ఉంది అనే కోరిక ఎవరికి ఉంది? చేతులు పైకి ఎత్తండి. ఎవరైనా చెయ్యి ఎత్తలేదా పైకి? ఎందుకంటే నేను కళ్ళు మూసుకున్నాను. ఎవరైనా ఎత్తలేదా? అందరూ ఎత్తారా? చెప్పండి, అందరూ ఎత్తారని. హల్లెలూయా గట్టిగా చెప్పండి. నేటి దినము శుభవర్తమానం గల దినం. మరి రేపు గురించి అడుగుతున్నానమ్మా. రేపు కూడా అదే చదువు, అదే నేటి దినం అవుతుంది. ఎల్లుండి కూడా అదే చదవండి, అదే వస్తుంది. మీకు శుభం ఇస్తానంటున్నాడు దేవుడు, చెప్తున్నాడు వాగ్దానం. నా తండ్రి అబద్ధికుడు కాడు, గొప్ప కార్యం చేస్తానంటున్నాడు. ఎప్పుడు గొప్ప కార్యం జరిగింది ఈ నయమాన్ ఇంట్లో అంటే ఒక చిన్నది ధైర్యం చేసి ఎలీషా దగ్గరికి పంపించింది. మీ బిడ్డల్ని, నీ కుటుంబస్తుల్ని దేవుడి దగ్గర నువ్వు నడిపించు. నేను నా హృదయపూర్వకంగా ఒకడు కానుకలు కానీ బలవంతంగా కానుకలు ఏమని కానీ బలవంతంగా రమ్మని ఆవిడ ఎందుకు మానేసింది అని కానీ నేను ఎప్పుడు ఎవరిని విచారణ. ఎందుకంటే నాకు రెక్లెస్ కాదు, నాకు గర్వం కాదు, పొగరు కాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్రీడమ్కి నేను వదిలేస్తాను, వాళ్ళ స్వేచ్ఛకు వదిలేస్తాను. నేను వాళ్ళ హృదయం ఏ విధంగా స్వేచ్ఛగా పనిచేస్తుందో వాళ్ళకి వదిలేస్తాను. ఎందుకంటే తీర్పు దినమున వాళ్ళు దేవుడి దగ్గర నిలబడి దానికి సమాధానం చెప్పాలి. తీర్పు దినాన్ని వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటే మీరు నా దగ్గరికి రావక్కర్లేదు. మీరు చేసిన పనికి మీరు రిప్లై ఇవ్వగలిగితే మీరు నా దగ్గరికి రావక్కర్లేదు. ఎందుకంటే మీరు సంజాయిషి చెప్పుకోగలగాలి. ఎందుకు నువ్వు దేవుడి మందిరం మానేశావు? ఎందుకు దేవుని విడిచిపెట్టావు? ఎందుకు దేవుని మహిమను విడిచిపెట్టావు? ఎందుకు దైవజనుడి యొక్క మాటకు నువ్వు లోపడలేదు? ఎందుకు లోకంలో వెళ్ళిపోయావు? లోకం శాశ్వతం కాదని ఆయన ఎన్నిసార్లు అరిచాడు. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని ప్రవచనాలు ఆయన పలికాడు. పోనీ పలికిన ప్రవచనంలో ఏదైనా ఆగిపోయిందా మీకు? చెప్పిన ప్రవచనంలో, నేను చెప్పిన ప్రవచనంలో ఏ ప్రవచనమైనా ఆగిపోయిందా? అమ్మ మీరు బంగారం కొంటారని చెప్పాను, బంగారం కొన్నారు. అమ్మ మీరు వెహికల్ కొనబోతున్నారని చెప్పాను, అది ఏ సంవత్సరం చెప్పలేదు, అందరికీ చెప్పలేదు. ఒక్కొక్కరికి పిన్ పాయింట్ వాగ్దానం ఇచ్చాను, ఇవ్వలేదా? చెప్పండి. మీరు 4-వీలర్ కొంటారని చెప్పాను, చెప్పలేదా? వెంటనే వితిన్ నో టైం కొన్నారు. అమ్మేయడం అది వేరే విషయం. దేవుడికి మహిమ కలుగును గాక. తులసమ్మ గారు బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు. అమ్మ మీ ఇంటి మీద పడి చాలామంది ఏడుస్తున్నారు, మీ ఇంట్లో దొంగలు పడడానికి అవకాశం ఉందని. అర్ధరాత్రి వెళ్ళిపోతూ మాట చెప్పానండి. మీకు ఆ విషయం తెలుసో లేదో? ఏ ఒక్క వ్యక్తి అయినా అంత పిన్ పాయింట్గా చెప్పేవాడు ఈ ఊర్లో కాదు, ఈ మండలంలో కాదు, ఈ దేశంలో ఎవడనంటే నాకు చూపించండి, అతను కాళ్ళ మీద నేను పడతాను. కోట్లు సంపాదిస్తున్నారు దేవుడి పేరు చెప్పుకొని, కోట్లు. మనిషి లేకుండా బొమ్మ ఆడిస్తున్నారు పట్టణాల్లో. ఎక్కడో వాక్యం చెప్తే ఇక్కడ బొమ్మ ఆడిస్తున్నారు. ఏ పాస్టర్లు ఎవరో లేరా? దేవుని వాక్యం చెప్పేవాడు ఎవడో లేడా? అక్కడ తినేయాలి, ఇక్కడ తినేలా నువ్వు
ఇంక తినడానికి ఎవరికి తిండి లేకుండా చేసేస్తావా? నాకు ఉండాలి కానీ నేను విప్పేస్తాను ఎవరికైనా సరే. నా దగ్గర రూపాయి బ్యాలెన్స్ ఉండదు ఎప్పుడూ కూడా, ఎప్పుడు. కానీ ఐఎమ్ కింగ్ ఆల్వేస్. ఎందుకంటే నా రాజు, మై లార్డ్ ఈజ్ మై కింగ్, ఐఎమ్ సన్ ఆఫ్ మై కింగ్. ఎప్పుడు కూడా ఫ్రీ. అన్నీ విడిచిపెట్టేసాను. 15 డిగ్రీలు చేశాను. బిఎల్, ఎంఎల్, బీటెక్, ఎంటెక్, ఎంఎస్డబ్ల్యూ, బిఏ. ఇప్పుడు పుస్తకాలు తీసుకుని ఎగ్జామ్ రాశాను పుస్తకాలు చదువుకుని. ఈ పుస్తకాలు తీసుకున్నాను చదువుకోవడానికే. అవి అవసరం. డిగ్రీ కూడా చేశాను, బీబీఏ చేశాను ఈ పుస్తకాలు తీసుకుని. డిఈడి చేశాను తిరుపతి, పుత్తూరుకి వెళ్ళి గవర్నమెంట్ కాలేజీల్లో. అసలు సర్టిఫికేట్ అక్కడ ఎవరికి తెలియదు. ఎందుకంటే పెంట్ అనుకున్నాను అంతే. ఒక్కసారి పెంట్ అనుకున్నాను. నేనేమనుకున్నాను తెలుసా? అంబేద్కర్ గారి లాగా మనం డిగ్రీలు చేయాలి, ఒక 50 అనుకున్నాను. 15 వరకు వచ్చాను, 15 డిగ్రీల వరకు వచ్చాను. పీజీలు చేశాను, సగం పీజీలు సగం డిగ్రీలు. ఆ తర్వాత ఒకసారి బైక్ వెళ్ళమన్నాడు దేవుడు, బ్యాక్ వెళ్ళమన్నాడు అంతే. గేర్ బ్యాక్ అయిపోయా అన్నాడు అంతే. వెనక్కి వెళ్ళాను. అన్నిటిని పెంట. సర్టిఫికేట్లు అంటే నాకు చాలా విలువ, నాకు చాలా ఇష్టం. నాకు ఎడ్యుకేషన్ అంటే నాకు అసలు నాకు నా సర్టిఫికేట్ ఫైల్ ఎవరిని ముట్టుకొని ఇచ్చేవాడిని కాదు అసలు. ఇప్పుడు అది ఎక్కడుందో ఎవరికైనా తెలియదు. డిస్పర్స్ అయిపోయింది. ఎందుకంటే అది పెంట. నేను చదివిన ₹1,00,000 విలువతో కూడా విద్య అంతా కూడా పెంట. ఇప్పుడు నాకు అసలైన మంట ఈ దేవుడి గురించిన మంటే. దేవుని పంట పండాలనేదే నా మంట. నీ వంట, నీ ఇంట దేవుని పంట పండాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక చిన్నది చేసినట్టుగా చేయలేవా ఈ జీవితకాలంలో? 20 సంవత్సరాల పైన నాతో మీరు నడుస్తున్నారు. ఒక చిన్నది చేసినట్టుగా చేయలేరా? ఒక చిన్నది నా యజమానుడు, నా ఏలినవాడగు నేనెంతో కోరుచున్నాను. 5వ అధ్యాయం 2వ రాజులు 3, 4, 5 వచనాలు. నువ్వెందుకు కోరుకోవట్లేదు నీ కుటుంబస్తులందరూ దేవుడి దగ్గర ఉండాలని? ఒక రోజు అక్కడికి, ఒక రోజు ఇక్కడికి. ఎందుకో? ఒక స్థిరమైన జీవితంలోనికి రా. స్థిరంగా దేవుడి దగ్గర నిలబడు. స్థిరంగా దేవుడితో నిలబడు. నిన్ను ఎవరు ఈ లోకంలో స్థిరపరచలేరు. నిన్ను కదిలించలేరు. నిన్ను కదిలిస్తే నా దగ్గరికి రా. ఎందుకంటే ఈ మాట చెప్పింది నేను కాబట్టి అయ్యా నన్ను కదిలించారని. నువ్వు ఎందుకు కదిలా? నిన్ను ఎవడ కదిలించాడు, ఎలా కదిలించాడో దానికి నేను సమాధానం నేను చెప్తాను. కడుపులో పిల్లోడు అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో చెప్పినోడిని దేవుడు కృపను బట్టి ఒక దైవజనులు వచ్చేసంట నీకు అమ్మాయే పుడుతుంది అన్నాడంట. అబద్ధం చెప్పొచ్చండి అలాంటి మాటలు చెప్పొచ్చండి. నేను అమ్మ ఒకసారి ఈ సహోదరు అడిగింది. నాకు తెలియడం లేదమ్మా, ఈసారి నాకు రావడం లేదని చెప్పాను. అన్నానమ్మా, మనం తెలియని మాటలు చెప్పకు. మనకు నోటికి మన ఇష్టం వచ్చినట్టుగా మనం కుయ్యకూడదు. ఇక్కడ రేపొద్దున మన తీర్పులు నిలబడతాం. మన ఇష్టానుసారంగా కుయ్యడానికి అలా చెప్పొచ్చు కదా. అబ్బాయి నేను ఎక్కాలంటే ఆవిడకి అబ్బాయి పుట్టాలని కోరుకున్నాను యాక్చువల్గా. అందుకే ఎందుకంటే ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాను ప్రామిస్గా అనుకుని. కానీ నాకు మైండ్ రావట్లేదు ఏది నాకు ఆ ప్రవచనాత్మ. నాకు ఆ టైంకి అసలు దేవుడు బయలుపరచలేదు. నాకు తెలియటం లేదమ్మని చెప్పానా? నేనేమైనా అబద్ధం చెప్పానండి? ఎందుకంటే అబద్ధం చెప్పిన తర్వాత రేపు పొద్దున నువ్వు మనుషులకి జవాబు చెప్పాలా, దేవుడి దగ్గర జవాబు చెప్పాలి. జాగ్రత్త. మన ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. నువ్వు మంచి కోరుకుంటే దేవుడి విషయంలో నువ్వు మంచి చేయి. ప్రతిరోజు నీకు శుభవర్తమానము గల నేటి దినము నేటి దినం. అసలు రేపటి గురించి ఎందుకండి? రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం తిందామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుందామో అని బెంబేలు పడతావు. నేటి దినం నుండి నిన్ను దేవుడు శుభంగా నడిపించాలి. ఇది ప్రామిస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాగ్దానం. మమ్మాటికి వాగ్దానం నిజం. అలాంటి వాగ్దానం పొందిన అబ్రహాము భార్య అబ్రహాం గారిని పనిగత్తి దగ్గరికి పంపించింది. ఇక్కడ పనికత్తి ప్రవక్త దగ్గరికి పంపించింది. రివర్స్ అనమాట. రివర్స్ జరిగింది. ఇక్కడ చిన్నది ప్రవక్త దగ్గరికి పంపించింది యజమానుడి. అక్కడ యజమానురాలు
పనికత్తి దగ్గరికి పంపించింది. అక్కడ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి, ఇక్కడ కుటుంబంలో సంతోషం. అంటే అతను ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? ఇతను ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. ఒక అన్యుడు అంటే అతడు భయంకరమైన క్రూరుడు. లోపలికి పిలుస్తాడు అనుకుంటే లోపలికి వెళ్ళకుండా బయటకు పొమ్మంటున్నాడు ఏంటే, అక్కడ దిగమంటున్నాడు ఏంటి అన్న వ్యక్తి మరి క్రూరుడు కాదా? మనకు ఒక చిన్న ఒక అన్నం ఎత్తుకు సరిపోదండి బియ్యం ఉడికిందో చెప్పడానికి. అలా పోయా నడే వెనక్కి పోయా అన్నాడు పరివారాన్ని అంతటిని కూడా. మీలట్టుడు ఒకడు ఏమయ్యా, అతను నిన్ను వెండి అడగలేదు, బంగారం అడగలేదు. యోర్దాను నదిలో 7 సార్లు దాంట్లో వాట్ ఈస్ ది డిఫికల్ట్ ఇన్ ఇట్? నేను నిన్ను వెండి అడగలేదు, బంగారం అడగలేదు. ఓ రోజు 3 రోజులు మీటింగ్లు పెట్టాం ఒక చోట ఈ ప్రాంతంలో, చెప్పాను మీకు ఆల్రెడీ. దానికి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్ని ప్లస్ దాన్ని అంతా కూడా అధ్యక్ష ఆ మీటింగ్లు 3 రోజులు మీటింగ్లు నేను అధ్యక్షుడిని. ప్రతిరోజు ప్రార్థన మనం అందరిని ఆహ్వానించడం, అన్నీ చూడటం. వచ్చారు కదమ్మా, అప్పుడు బాగా చిన్న వయసు మంది బాగా. ఓకే, అప్పుడు మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ అయ్యగారికి ఒక 16 కాసులు బంగారం వచ్చిందండి. 16 కాసులు 2002 అనుకుంటా, 3 మరి మొత్తం కొంచెం అటు ఇటుగా గ్యాప్ గుర్తులేదు నాకు. అంతా వచ్చిన తర్వాత ఈ వార్త వాళ్ళు చెప్పలేదు నాకు, వేరే వాళ్ళ ద్వారా అందింది. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత 150 రూపాయలు ఇచ్చి పంపించేయండి నన్ను. మీటింగ్లు 3 రోజులు కష్టపడి పొద్దున్న సాయంకాలం అంతా అయిపోయిన తర్వాత ఓ 150 రూపాయలు ఇచ్చి పంపించేసాడు. నేను డబ్బు గురించి చూసే వ్యక్తిని కాదండి. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే నువ్వు ఏం విత్తుదువో ఆ పంట కోస్తావని. అలా ఆవిడ క్యాన్సర్తో చచ్చిపోయింది, సంఘం అంతా విడిపోయింది. మీకు అర్థమైందండి? ఇక ఎలా ఉంటుందంటే అండి, ఇక్కడ డబ్బు కాదండి ప్రధానం, మనిషి మనస్తత్వం ఉంటుందండి. మనిషికి ఎప్పుడు కూడా ప్రేమారూపంగా ఉండాలి. ఇదంతా ఇచ్చేస్తే నేనేమైపోతానని అనుకోకూడదండి. ఎప్పుడు కూడా నేను ఎంత టైం దేవుడి దగ్గర కూర్చుంటే ఎలా కుదురుతుంది అని అనుకోకూడదండి. నేను ఇప్పుడు ఎలా రాగలను అని నీకు నువ్వు అడ్డుకట్టి పెట్టుకోకూడదు. మా ఇంట్లో మా ఇంటి పేరు గల వారు చచ్చిపోయారు అనేటువంటి ఒక రిస్ట్రిక్షన్ నీకు నువ్వు పెట్టుకుంటున్నావు. ఆచారంలో నువ్వు మళ్ళీ మునుగుతున్నావు. ఎవరు నువ్వు మలినొస్త్రాలు నువ్వు రాకూడదని అడిగేది ఎవరు? మలినమైనటువంటి ఆచారాలతో నువ్వు నింపబడిపోయి దేవుని మనసు లేకుండా దేవుని క్రియలు దూరంగా ఉంటే దేవుని క్రియలు నీలో ఎందుకు జరుగుతాయి? నువ్వు దేవుని క్రియలు నువ్వే జరిగించాలా? ఎవరు చెప్పారు? దైవజనుడు ఒక్కడే జరిపించాలని. ఆయన జరిపించడం లేదు. ఫలానా వ్యక్తి సంతోష్ గారు ఉన్నారు, నాకు ఎంతోమందిని పరిచయం చేశాడు. గుంటూరులో ఉన్న వ్యక్తిని పరిచయం చేశాడు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశాడు. వాళ్ళందరూ నాకు ఎప్పుడు ఫోన్ చేస్తారు, లేడీస్ చేస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. వాళ్ళందరినీ నాకు అయ్యగారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరుగుతుంది, దర్శాలు అంతే, ఇంకేం చెప్పడైనా. అయ్యగారు ప్రవక్త అంటాడు అంతే. వాళ్ళందరూ ఇంక మరి లింక్ పెట్టుకుని మనతో అలా టైప్ అయిపోతారు. ఎక్కడెక్కడికో ఒక్క వ్యక్తే, నేను చెప్పాను కదా ఇందాక, ఒక్క ఆడది, ఓన్లీ 1 ఉమెన్ 100 మందిని నాకు కలిపింది. ఎక్కడెక్కడ పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, హైదరాబాద్, వీళ్ళందరూ అతిరథ మహారాజులు అందరూ మనతో లింకుతూ ఉంటారు. మీరు ఏదో అనుకుంటున్నారు అంతే. ఏం చేయాలి? ఈ మ్యారేజ్ చేసుకోవచ్చా లేదా? ఈ సంబంధం మంచిదే కాదా? ఈ గొడవలో ఏం చేయాలి? ప్రతిరోజు ఫోన్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంటుంది నా ఫోన్, అందుకే ఫోన్లు ఏం మోగవు. కారణం ఎందుకంటే తెలుసండి, వాళ్ళకు ఒక నమ్మిక ఏర్పడింది. ఈ దైవజనుడి దగ్గర ఒక నమ్మిక ఏర్పడింది. నువ్వు నమ్మకాన్ని కుదిరించాలి. నేను చెప్పేది అది, నా గురించి చెప్పుకోవట్లేదు. ఈ చిన్నది చెప్పిన దాన్ని అతను నమ్మాడు, వాళ్ళ భార్య నమ్మింది, అతను నమ్మాడు, వెళ్ళాడు. మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, మొత్తానికి ఓవరాల్గా ఈ చిన్నది చెప్పినట్టుగా చేసినప్పుడు అతని రోగం చిన్న పిల్లవాని దేహంలాగా అయిపోయింది. దేవుడికి స్తోత్రాలు. నేను ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి హీలింగ్ రావడంలో, ఎప్పుడైనా ఆయన ఎలాంటి వ్యక్తులతో స్వస్థత గురించి ప్రార్థన చేయమంటారు తెలుసండి? అవన్నీ ఆయనకి వేస్ట్ అనమాట. యాక్చువల్గా అవన్నీ ఆ పనులన్నీ చేయడం, ఆయన పని చేసుకునే జీతం సంపాదించిన కుటుంబం, ఆయన ఫ్యామిలీ చూసుకుంటే బాగుంటుంది మామూలుగా అయితే. కానీ రోగుల గురించి, ప్రత్యేకమైన రోగాలు, అమ్మ బాబోయ్, అలాంటి రోగం ఎవరికి ఉండదు. అలాంటి రోగుల గురించి ఆయన ప్రార్థించి ఫోన్లు చేస్తాడని రాత్రులు. చేయరండి మీరు?
ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారి అలాగ ఆయన ఫోను ఎవరో పేషెంట్ పేరు చెప్తాడు. నేను ఆయన లేనప్పుడు కూడా చెప్పాను కదా, ఆయన పలానా వ్యక్తి గురించి. అంటే ఏమండి ఆయన బులి ఆయన పేరేంటండి, ఆ త్రాగుబోతు డ్రింక్ కార్డ్ బాగా పర్సన్ పేరు తలుపులం కాదండి, వేరే ఒక అతని వ్యక్తి చిన్నారావు గారి యొక్క పరిస్థితి నేను చెప్పలేదు. మీరు మాట్లాడుతుండగా అతని పరిస్థితి ఇలాగ ఉంటుంది ఉండబోతుందని చెప్పలేదండి. దేవుడికి స్తోత్రం. అతను ఎలాంటోడు అండి? అతను ఎలాంటోడు? మామూలుగా పోనీ నేను చెప్పే దాంట్లో నేను ఎప్పుడో ఏ అబద్ధం చెప్పి ఏ అబద్ధాన్ని విత్తను ఎవరికి అలాంటి మాటలు మోసం మాటలు చెప్పను. ఉన్నట్టుగా చెప్తాను. సాక్ష్యం ఎక్కడో దూర ప్రాంతం నుంచి వచ్చాడు మన గురించి. 3 రోజుల నుంచి ట్రై చేస్తున్నారు ఆయన నన్ను కలవడానికి. పలానా టైంకి ఉంటారంటే నేను కొంచెం ప్రాంతాలన్నీ తిరుగుతున్నానండి, నేను దొరకని పలానా రోజు అంటే మరలా ఆయన పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చారు. కోరిక ఉండాలి, కోరిక. అది దేవుడికి ఇష్టమైన కోరిక ఉండాలి. నీ కోరికను నేనేం చేస్తాను? సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు 20 కీర్తన నేను సఫలపరుస్తాను. ఇది ఎవరు? మన తండ్రి, మై ఫాదర్, మై డాడీ, యువర్ డాడీ. నీ తండ్రి నీతో చెప్తుంటే నమ్మకపోతే నేనేం చెప్తాను? ఇంట్లో కూర్చుని ఏయో 4 రకాల కూరలు వేసుకు తినడం కాదు క్రైస్తవ జీవితం అంటే. దేవుడి కొరకు నిలబడాలా. ఆవిడ పనిది ఆవిడ చేసుకోవచ్చు కదా నెమ్మదిగా. ఎలాగా అతనికి సెకండ్ వైఫ్ కింద అయిపోయింది. చాలా చిన్నదంటే చిన్నదే, యవనస్తురాలు ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు అనుకుంటారు. కాదు, ఒక కీప్ కింద తెచ్చిపెట్టుకున్నాడు నయమాన్. ఫ్రాంక్గా చెప్పాలంటే అది శాస్త్రాలు చదువుతాను కానీ ఆవిడకి అర్థం కాదు. ఆవిడని తన యొక్క సెకండ్ వైఫ్ కింద అలా పెట్టుకుంటారు వాళ్ళు పెద్దోళ్ళు, ఆ న్యాయాధిపతులు. అలాంటి చిన్న వాళ్ళని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అలాంటి సంఘటన ఇది. అలాంటి వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నన్ను దేవుడు క్షమించును గాక. రేపొద్దున నేను నీ దాసునైనా నన్ను ఎందుకో తెలుసా, నేను మళ్ళీ నా దేశం వెళ్ళిపోతాను, అక్కడ అన్ని దేవతలను పూజించాలి. ఎందుకంటే నేను సైన్యాధిపతిని కదా, మరి ఆ దేశాచారాలని చేయాలి కదా. ఆ టైంలో దేవుడు నా మీద ఉగ్రత కోపం చూపించకుండా నన్ను దేవుడు ఇంకా తప్పని పరిస్థితి. కాబట్టి ఈ మర్మాలు ఎవరికి తెలియదు. నయమాన్ అంటే తెలుసు, ఎవరికైనా తెలుసు. చిన్నది గురించి చెప్తారు. నేను ఎన్ని విశేషాలు చెప్పాను మీకు ఇప్పుడు. దేవుడు మనకి ఎన్ని కోణాల్లో చూపిస్తున్నాడు. ఒక ఇంట్లో చిన్నదమ్మ ఎంత గొప్ప చేసింది, ఆ ఇంట్లో పెద్దదమ్మో పెద్ద మనిషి ఆవిడ సారమ్మ. ఆ వ్యక్తమ్మ అలా చేసిందా? అబ్రహాం గారిని అక్కడికి పంపిందా? ఈవిడమ్మ ప్రవక్త దగ్గర పంపిందా? నీ పిల్లల్ని నీ కుటుంబస్తులు నువ్వు ఎక్కడికి పంపిస్తున్నావు నేను అడుగుతున్నాను. దయచేసి వేరేగా అన్యతగా భావించు. అమ్మ నువ్వు సినిమాకి వెళ్ళమ్మా, నువ్వు ఫంక్షన్కి వెళ్ళమ్మా, నేను వెళ్ళి వచ్చేస్తాను, మీరు ఇంట్లో ఉండండి అమ్మా. ఇది నా కోరిక నవజీవన రాగమాలిక. ఇదేనా సంతోషం పొంగిందని పాట పాడుతున్నాం? ఏం సంతోషం పొంగింది? తెరువబడిన నా హృదయం నేత్రం. ఇక్కడ ఎవరి మాట వినడం వల్ల అబ్రహాం గారు ఇంట్లోకి వచ్చేసింది? సారా మాట వినడం వల్ల. అంటే ఇప్పుడు మాటలో కూడా గొప్పతనం ఉంటుంది. టైం ఈజ్ ఫ్యాక్టర్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని చెప్పాను. టైం ఉంటుంది. ఎందుకంటే ఇంకా టైం చూసుకుంది సారా. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే సారా అబ్రహాం గురించి చెప్పడం గొప్ప విషయం కాదు. ఇక్కడ నేను అనదర్ ఫ్యాక్టర్ని బయటికి తీసుకొచ్చాను. ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈజ్ టైం. ఆ సారా చూసుకుంది, అమ్మో ఇతను ముసలోడు 100 సంవత్సరాలు దాటేసింది, కురువృద్ధుడు అయిపోయాడు. నాకు చూస్తే నాకు అన్నీ నిలిచిపోయాయి, ఇంకా నాకేం గొడవ లేదు. ఇంకా మొత్తం పిల్లాకు లేకుండా ఈ డబ్బులన్నీ అప్పటికే డబ్బు అంతా వచ్చింది, ఏ జరిగింది వాళ్ళకి. ఇంకెలాగైతే కుదరదో ఎలవయ్య బాబు అన్నది. టైంని చూసుకుని చెప్పింది. ఆ టైములో దేవుడి గురించి, దేవుని వాగ్దానం గురించి, దేవుడంటే భయం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు మనసులో నవ్వుకోవడం నేను చూశాను. నువ్వు నవ్వితే ఎలా అంటే నో అంటావేటి? నీ మనసులో వెటకారంగా నవ్వుకోలేదా? దేవుడు చెప్తున్నా మళ్ళీ 2వ దర్శనం ఇచ్చి చెప్తుంటే చాలా లోపల నవ్వుకుంటారనమాట. ఒక్కొక్కసారి దైవజనుడు చెప్తున్న మాటలు కూడా చాలాసార్లు నవ్వుకుంటూ ఉంటారు. దినకర్ణ గారు మీటింగ్కి వెళ్ళి నా గుండెలో నొప్పి తగ్గించాలి, నన్ను పిలిస్తే బాగుండును ఆయన అని స్టేజ్ దగ్గరికి చిన్న పిల్లలు అనమాట. 15 సంవత్సరం 10th క్లాస్ అయింది అప్పుడే, 14-15 సంవత్సరాలు అనుకుంటా. ఇలాగ 5 రూపాయలు పెట్టి టికెట్కి వెళ్ళి దేవాయి గుండె నొప్పి తగ్గించంటే గుండె నొప్పి తగ్గించలేదు, ఆయన నన్ను పిలవలేదు.
మరలా ఉసూరుమంటే అలా వీడ్చుకుంటూ పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి మరలా అలా బస్సు ఎక్కి మళ్ళీ అర్ధరాత్రి 12:30 అయిపోయింది ఇంటికి వచ్చేటప్పటికి. అలా మళ్ళీ మేడ మీద ఉండేది, మేడ మీదకి వెళ్ళి అలా పడుకున్నాను. ఆ సమయం మధ్యలోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిరాశపడొద్దు, నిన్ను నేను వాడుకుంటాను. దేవుడికి స్తోత్రం. ఆ 15వ సంవత్సరంలో జరిగిన వాగ్దానం ఇవ్వబడిన వాగ్దానం 30 సంవత్సరంలో జరగడం ప్రారంభించింది. దానికి ఉదాహరణ మన అప్పిలి గారు, కనకరత్నం మంగమ్మ, ఇంకొక మంగమ్మ. వాళ్ళు ముందుగా దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తుంటే బాగుంది, మాకు బాగా తగ్గిందని మొదట్లో మా అమ్మగారితో చెప్పారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా? ఎవరు గుర్తుందో చెప్పండి, చేతుల పైకి ఎత్తండి ఒకసారి. దేవుడికి స్తోత్రాలు. అదే ఆ మంచి మాటే నన్ను దేవుడి వైపు బలోపేతం చేసింది. దేవునిలో నాకు ఒక పునాది వేసింది. ఇంకా పునాది కదలదు. ఒకవేళ మీరు ఎవరైనా కదలొచ్చేమో కానీ నేను వేసుకున్న నా దేవుని పునాదిని ఇంకెవడో కదపలేడు. పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతాను. దేవుడు అదే కావాలని కోరుకుంటున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన అయ్యగారు మరి సంతోష్ గారు, ఆయన చక్కని వాక్యం చెప్తారు. చాలా మంచి పరిచయం చేస్తున్నారు. అని చెప్పాలంటే ఆయన మెడికల్ పరిచయం చేస్తున్నారు. మరి నిజంగా చాలా మినిస్ట్రీ చేస్తున్నారు, వాక్యం చెప్తారు, ప్రార్థన చేస్తారు భారంతో. వారు ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. స్తోత్రం, మహిమ ఘనత.